Welcome back to the channel. This is Vidhey. You're watching V the Techee YouTube channel. Guys, నేను చెప్పాలంటే సూపర్ వీడియో గైస్, అస్సలు మిస్ కావద్దు ఈ వీడియోని మాత్రం. ఎస్పెషల్లీ ఎందుకంటే ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ వీడియో, సో మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. ఎస్పెషల్లీ అమెజాన్ నుంచి, రైట్? సో అమెజాన్లో మన సబ్స్క్రైబర్ సుదర్శన్ రెడ్డి గారు అనేసి సెలెక్ట్ అయ్యారు. సో నేను ఆయన్ని క్లియర్గా ఆయనకి ఫోన్ చేసి అయితే అడిగాను అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ మాకు కావాలి బ్రో, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు. లైక్ ఫస్ట్ మనకి టోటల్ అమెజాన్లో చూసుకుంటే మనకి 5 రౌండ్స్ ఉంటాయి కదా, ఆ 5 రౌండ్స్ కూడా అసలు ఇండివిజువల్ రౌండ్స్లో అసలు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ అసలు ఇంటర్వ్యూ అసలు ఎలా ఫేస్ చేశారు అని ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను అడిగి అయితే తెలుసుకున్నాను. ఎందుకంటే సో సబ్స్క్రైబర్స్ క్లియర్ కట్గా అసలు ప్రజెంట్ చేద్దాం అనేసి, ఎస్పెషల్లీ అమెజాన్ జాబ్స్ గురించి. ఎందుకంటే అమెజాన్ జాబ్ ఏమైనా నా యొక్క ఛానల్లో కనుక నేను పోస్ట్ చేస్తానంటే మల్టిపుల్ పీపుల్ అయితే చూస్తున్నారు, చాలా మందికి చాలా క్వైరీస్ వస్తున్నాయి. అంటే రిటన్ టెస్ట్ అసలు ఎలా మనం అటెంప్ట్ చేయాలి, సో రిటన్ టెస్ట్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, రిటన్ టెస్ట్కి క్వాలిఫై అవ్వాలంటే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, అసలు ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి బ్రో అనేసి చాలా క్వైరీస్ అయితే ఇస్తున్నారు. అండ్ చాలా మంది సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసేది ఏంటంటే, బ్రో కొద్దిగా మాకు డీటెయిల్డ్గా ఫస్ట్ రిటన్ టెస్ట్లో ఉన్న క్వశ్చన్స్ మీద ఏమైనా ఒక డెడికేటెడ్ వీడియోస్ కూడా చేయి బ్రో అనేసి చాలా మంది కామెంట్ చేశారు. ఎస్పెషల్లీ ఆ కామెంట్స్ తీసుకొని డిజైన్ చేసిన వీడియో అని చెప్పొచ్చు. ఇది మాత్రం కస్టమర్ సర్వీస్ అసోసియేట్ జాబ్ తీసుకోవచ్చు, లేకపోతే వర్చువల్ కస్టమర్ సర్వీస్ తీసుకోవచ్చు, లేకపోతే ట్రాన్ అసోసియేట్ తీసుకోవచ్చు. వాట్ ఎవర్ అమెజాన్ నుంచి వచ్చిన మనకి ఏ జాబ్ అయినా చూసుకుంటే మనకి 5 రౌండ్స్ అయితే ఉంటాయి మనకి. సో చూసుకుంటే మనకి ఇంగ్లీష్ గ్రామర్ టెస్ట్ అనేసి, వెర్సన్ టెస్ట్ అనేసి, నెక్స్ట్ ఈమెయిల్ రైటింగ్, ఆఫ్టర్ దట్ మేనేజర్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అనేసి టోటల్ 5 లెవెల్స్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది అమెజాన్ నుంచి. సో ఈ ప్రెజెంట్ ఈ పర్టికులర్ వీడియో చాలా లెంగ్త్ ఎక్కువ ఉంటుంది, అందుకని మేము ఏం చేస్తున్నాం అంటే ఇది 2 పార్ట్స్ లాగా అయితే రిలీజ్ చేస్తాను అనమాట నేను. సో ఫస్ట్ పార్ట్లోని టోటల్ మనకి రిటన్ టెస్ట్లోని అసలు ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ప్రతి సెక్షన్కి కూడా ఒక క్వశ్చన్ మీకు డిస్ప్లే చేసి ఆ క్వశ్చన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అసలు ఎలా ఇవ్వాలన్నది కూడా క్లియర్గా డిస్కస్ చేసి మీకు స్క్రీన్ మీద చూపిస్తాం. అంటే అమెజాన్లో అడిగిన క్వశ్చన్స్ అసలు ఎలా ఉంటాయనేసి మీకు అర్థమైపోతుంది అనమాట, రైట్? నెక్స్ట్ పార్ట్ 1 చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు, అంటే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా కింద మర్చిపోకుండా అసలు కామెంట్ చేయండి గైస్, ఎందుకంటే మీకు పార్ట్ 2 తొందరగా రావాలంటే నాకు కామెంట్స్ అయితే చేయండి. ఈ పార్ట్ 1 ఎలా ఉంది అనేసి క్లియర్గా మీరైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపో. చాలా క్లియర్గా అయితే ప్రజెంట్ చేస్తాం, చాలా మందికి అయితే యూజ్ అవుతుంది గైస్. ఓకే, సో సుదర్శన్ రెడ్డి గారు అనేసి మన సబ్స్క్రైబర్ ట్రాన్ అసోసియేట్కి అయితే సెలెక్ట్ అయ్యారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ చాలా క్లియర్గా ఆయన డిజైన్ చేశారన్నమాట. సో మీకు చూపిస్తూ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, అస్సలు టైం వేస్ట్ చేయకుండా గైస్ ఏం చేద్దాం, ఆయనకి అయితే కాల్ చేస్తాం. లెట్స్ కాల్ హిమ్. సో మీరు ఎక్కడి నుంచి అండి? నేను ఆంధ్రప్రదేశ్ నుంచి, నాది కడప జిల్లా. ఓకే, నా స్టడీస్ అంతా గ్రాడ్యుయేషన్ అంతా యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, న్యూ ఢిల్లీలో జరిగింది. సూపర్. అండ్ నెక్స్ట్ మీరు ఏ ఇయర్ పాస్డ్ అవుట్? గ్రాడ్యుయేషన్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ 2018 బ్యాచ్ నాది. తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశాను, బట్ కరోనా పాండమిక్ వల్ల ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యాయి. సో అయితే మీరు ఈ జాబ్కి అసలు ఎలా అప్లై చేశారు, అసలు ఎలా అప్రోచ్ అయ్యారు ఏంటనేసి ఒకసారి స్టార్ట్ చేయండి. అసలు మామూలుగా మన వీడియో ఎప్పుడు చూసారు మీరు, మన ఛానల్ ఎప్పుడు చూసారు? నేను ఈ జాబ్ అప్లికేషన్ గురించి ఫస్ట్ అమెజాన్ వెబ్సైట్లోనే చూశాను అన్నయ్య. బట్ ఫస్ట్ నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను అసలు ట్రాన్ అసోసియేట్ అంటే ఏమిటి. లైక్ అమెజాన్ వెబ్సైట్లో డిస్క్రిప్షన్ చాలా తక్కువ ఉంది, లైక్ సమ్ 5-6 సెంటెన్సెస్లో డిస్క్రిప్షన్ ఎండ్ చేసేసారు ట్రాన్ అసోసియేట్ గురించి. సో నేను ఫర్దర్గా సెర్చ్ చేద్దామని చెప్పేసి నేను ఫస్ట్ యూట్యూబ్లో ట్రాన్ అసోసియేట్ అని సెర్చ్ చేసిన వెంటనే వి ద టెకీ ఛానల్స్ లైక్ వన్ ఆఫ్ ద ఛానల్స్ చూపించింది టాప్లో. సో అక్కడ నేను ఫస్ట్ టైం ఒక ప్రాబ్లీ 1 month బ్యాక్ ఫస్ట్ టైం ఆ వీడియో చూశాను. మీరు పోస్ట్ చేశారు, మీరు ఒక 6 months ముందు పోస్ట్ చేసినట్టున్నారు. సో ఫస్ట్ టైం నేను అక్కడ వి ద టెకీ వీడియో చూశాను. సో తర్వాత లైక్ ఇంకొక వీడియో కూడా నేను ట్రాన్ అసోసియేట్ గురించి ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ చూశాను. లైక్ అది చాలా హెల్ప్ఫుల్ అయింది నాకు ఇంటర్వ్యూ. మణికంఠ గారు అనేసి మన సబ్స్క్రైబరే. సో ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ నేను ఆ వీడియో చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంచి రెస్పాన్స్ అవుతున్నా. నేను బాగా చెప్పాడు అతను కూడా క్లియర్గా. బికాజ్ ఎందుకంటే లైక్ మనకు కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ కనుక తెలిస్తే కనుక మనకు కొంచెం మన మీద మన కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది, పర్టికులర్గా హెచ్ఆర్ రౌండ్లో కానీ మేనేజరియల్ రౌండ్లో కానీ. సో అది చాలా హెల్ప్ఫుల్ అయిందండి. సో ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ఆన్ దట్ నోట్. ఓకే, థ్యాంక్ యూ. రైట్, సో మీరైతే వన్స్ అది చూసిన తర్వాత అప్లై చేశారు మీరు, రైట్? 16th or 17th September ఒక వీడియో చూశాను. తర్వాత 20 September ఈ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అది చూశాను. సో తర్వాత నేను 22nd September 2021 నేను అప్లై చేశాను. సూపర్. నెక్స్ట్ సో దెన్ 23rd September నాకు ఆన్లైన్ ఇన్విటేషన్ వచ్చింది, ఆన్లైన్ టెస్ట్ ఇన్విటేషన్ ఫ్రమ్ హైర్ ప్రో. 23rd మార్నింగ్ నాకు ఆన్లైన్ టెస్ట్ ఇన్విటేషన్ వచ్చింది. 23rd మార్నింగ్ నేను ఆన్లైన్ టెస్ట్ ఇచ్చాను.
తర్వాత 23rd సెప్టెంబర్ ఆఫ్టర్నూన్ కల్లా నాకు ఇంకొక మెయిల్ వచ్చింది లైక్ 24th సెప్టెంబర్ ఈవినింగ్ మీకు ట్రాన్ అసోసియేట్ ఇంటర్వ్యూ ఉంది, వర్చువల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి. ఓకే సో విత్ ఇన్ డేస్లో అది అయిపోయింది. తర్వాత నేను 24th సెప్టెంబర్ ఈవినింగ్, ఇట్ వాస్ సండే ఐ గెస్, సో అటెండ్ అయ్యాను ఆన్లైన్ ఇంటర్వ్యూ. అండ్ 24th నైట్ ఇంకొక మెయిల్ వచ్చింది లైక్ ఫర్దర్గా ఏమన్నా ప్రొసీడ్ అయ్యేది ఉంటే కనుక మీకు ఇంకొక మెయిల్ వస్తుంది అని చెప్పేసి మెయిల్ వచ్చింది. ఓకే. అండ్ దెన్ ఆన్ 27th సెప్టెంబర్ 2021 ఐ రిసీవ్డ్ అ మెయిల్ దట్ ఫస్ట్లీ లైక్ అమెజాన్ నుంచి ఒక క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని వస్తుంది. లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద థింగ్ దట్ మనం క్వాలిఫై అయినా అవ్వకపోయినా మనకు ఆ మెయిల్ వస్తుంది, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్. లైక్ వన్స్ మనం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యామంటే అది కంపల్సరీగా వస్తుందన్న. సో అది నాకు 26th సెప్టెంబర్ వచ్చింది. సో నేను అది ఫిల్ చేసి లైక్ మనం అది ఫిల్ చేసి ఇమీడియట్గా పంపివ్వాలి. లైక్ అక్కడ మెయిల్లో కూడా క్లియర్గా ఉంటుంది 48 hours లోపల మీరు రెస్పాండ్ అవ్వాలి, లేదంటే మీరు క్వాలిఫై అయినా కూడా డిస్క్వాలిఫై అవుతారు అని. మనం రిప్లై ఇవ్వకపోతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్కి లైక్ దాంట్లో మన ఈ ఆధార్ అప్డేట్ చేయాలి, మన ఫోటో, మన సిగ్నేచర్, మన లైక్ పర్సనల్ డీటెయిల్స్ అప్డేట్ చేసి వాళ్ళకు రిటర్న్ చేయాలి మెయిల్లో. ఓకే. సో 26th సెప్టెంబర్ అది వచ్చింది. తర్వాత 27th సెప్టెంబర్ లైక్ నాకు డేట్ ఆఫ్ జాయినింగ్ అని వచ్చిందన్న మెయిల్ వచ్చింది. లైక్ ఇట్ వాజ్ నాట్ అన్ ఆఫర్ లెటర్ యాజ్ సచ్. 27th సెప్టెంబర్ ఈవినింగ్ నాకు మెయిల్ వచ్చిందని లైక్ మీ డేట్ ఆఫ్ జాయినింగ్ ఈజ్ 11th of October 2021 అనేసి. తర్వాత ఒక 2 daysకి నాకు ఆఫర్ లెటర్ కూడా వచ్చింది, ఆన్ బోర్డింగ్ లెటర్ వచ్చింది. అలానే ఆఫర్ లెటర్ కూడా 29th వచ్చింది. సో మేజర్గా బ్రో ఏంటంటే ఈ పర్టికులర్ వీడియోలో సో ఆల్రెడీ ట్రాన్ అసోసియేట్ మీద మనం ఒక ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ చేశాం కాబట్టి సో ఈ పర్టికులర్ వీడియోకి వచ్చేటోడికి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ మనం చూద్దాం బ్రో. అంటే లైక్ మీరు ఫస్ట్ అటెంప్ట్ చేసిన టోటల్ 5 phases ఆఫ్ సెలక్షన్ జరిగింది కదా మీకు ఇంటర్వ్యూ. ఆ 5 phases స్టార్టింగ్లోనే మనకి రిటన్ టెస్ట్ మొత్తం, ఈ ఇంగ్లీష్ టెస్ట్, వర్సన్ టెస్ట్, ఇవన్నీ ఉంటాయి, గ్రామర్ టెస్ట్, ఈ అన్నిటి గురించి మీరు క్లియర్గా ఒకసారి మాకు చెప్పండి. అండ్ మీరు పంపించినవి కూడా నేను డిస్ప్లే చేస్తుంటాను సో దట్ సో సబ్స్క్రైబర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే సో చాలామంది ఈ వెర్సన్ టెస్ట్ అంటేప్పటికి సో భయపడుతుంటారు, సో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అనేసి టెన్షన్ పడుతుంటారు, వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. సో మీరు కొద్దిగా ఆ ఆస్పెక్ట్స్లో మాకు కనుక చెప్పగలిగితే అండ్ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్పగలిగితే చాలా అయితే యూజ్ అవుతుంది. ఓకే, ఒక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అసలు మనకి రిటన్ టెస్ట్ అసలు ఎలా స్టార్ట్ అయింది ఏంటి? హై బ్రో. ట్రాన్ అసోసియేట్ దేర్ విల్ బి టోటల్ 5 rounds ఆఫ్ ఇంటర్వ్యూ అన్నాయా. ఓకే ఫస్ట్ 3 rounds కంటిన్యూగా ఒకటే రోజు కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ 2 rounds దట్ ఈస్ మేనేజరల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ ఒకటేసారి కండక్ట్ చేస్తారు. లైక్ రెండు మిక్సింగ్, లైక్ ఇట్ వాజ్ అ మిక్స్ ఆఫ్ బోత్ హెచ్ఆర్ అండ్ మేనేజరల్ రౌండ్ అట్ ఎ టైమ్. దట్ విల్ బి అరౌండ్ 50 minutes, 50 to 1 hour. సో ఇట్ విల్ బి కండక్టెడ్ అట్ ఎ టైమ్. ఓకేనే. సో టోటల్ 5 rounds కదా. ఫస్ట్ రౌండ్కి వస్తేనే ఇంగ్లీష్ గ్రామర్ టెస్ట్ ఉంటుంది. టోటల్ 30 questions ఉంటాయి అండ్ యూ హ్యావ్ 25 minutes. And the process is same for like Tron Associate kaina, virtual customer service support kaina, the virtual technical support kaina, the process is same. Like there will be 30 questions and we need to there will be 25 minutes time also. Okay, 30 questions to 25 minutes for first 25 minutes. Yeah First round lo there will be 4 types of questions annaya. Like first is error detection type of questions. Okay, so మనం ఫస్ట్ చూసామంటే కనుక డిస్ప్లే క్వశ్చన్స్లో మనం ఫస్ట్ ఇక్కడ చూసామంటే ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ అన్నాయి. లైక్ రౌండ్ 1లో 4 types ఉంటాయి. అందులో ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ అన్నాయి. మనం ఇక్కడ డిస్ప్లే అవుతున్న దాంట్లో చూస్తే కనుక ఎగ్జాంపుల్, సో ఇక్కడ ఒక 5 sentences ఇస్తారు. సో ఆ 5 sentencesలో ఏది రాంగ్ సెంటెన్స్, లైక్ ఏది నెగిటివ్, ఏ సెంటెన్స్ అందులో మిస్టేక్ ఉంది అనేది మనం చూసి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నయ్య. లైక్ ఇన్ కేస్ ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది లేదంటే కనుక తప్పుగా, అండ్ దెర్ ఈజ్ 5th option. లైక్ మన 5th option చూస్తే కనుక అక్కడ నో ఎర్రర్ ఆప్షన్ అని ఉంది. సో ఇన్ కేస్ ఒకవేళ ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏవి రాంగ్ లేకపోతే మనం 5th option చూస్ చేసుకోవాలి. అదర్వైజ్ ఏదైతే రాంగ్ ఉందో అది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్, టు టేక్ పార్ట్ ఇన్ ద మెడికల్ క్యాంప్, ద ఫస్ట్ స్టేట్మెంట్, ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూట్, ద సెకండ్ స్టేట్మెంట్, ఆర్ గోయింగ్ టు హాస్పిటల్ అనేది 3rd స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ ఫైనల్గా దిస్ వీకెండ్ అనేది 4th స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూస్తే కనుక లైక్ ఫస్ట్ పార్ట్లో కొంచెం లైక్ దెర్ వాజ్ అ మిస్టేక్ విత్ రెస్పెక్ట్ టు ప్రపోజిషన్స్. టు టేక్ పార్ట్ ఇన్ ద మెడికల్ క్యాంప్ అని ఉంది. యాక్చువల్గా అక్కడ టు టేక్ పార్ట్ ఇన్ ఏ మెడికల్ క్యాంప్ అని ఉండాలి. ఎందుకంటే దా అనే ప్రపోజిషన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం
ఒక యూనిక్ థింగ్ ఉన్నప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ విత్ రిలీజియస్ డైవర్సిటీ అంటాం. సో ఎందుకంటే అది యూనిక్ కాబట్టి. సో ఇక్కడ మెడికల్ క్యాంప్స్ ఎన్నైనా జరగవచ్చు, ఎక్కడైనా జరగవచ్చు. సో అక్కడ మనం ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ తప్పుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ వస్తుంది. సో అలా అయితే మీరు సెలెక్ట్ చేశారు సో అలా ఎర్రర్ డిటెక్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. దెన్ సెకండ్ వన్ చూసుకుంటే కనుక మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ అని. ఓకే రౌండ్ 1లోని సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్. లైక్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్లో చూస్తే కనుక ఏ లైట్ బ్రీజ్ డాష్ ద ఫారెస్ట్ ఫైర్ అండ్ మేడ్ ఇట్ మోర్ డేంజరస్ అనేది క్వశ్చన్ అనేది. సో ఇచ్చిన ఆప్షన్స్ నుంచి మనం ఒక కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. లైక్ హియర్ ఆప్షన్ సి ఫ్యాన్ అనే ఆప్షన్ కరెక్ట్ వన్. ఎందుకంటే జనరల్గా స్టూడెంట్స్ ఎక్కువ మంది అప్లికెంట్స్ ఇగ్నైటర్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటారు అనే, బట్ దట్ ఈస్ నాట్ ద వన్. బికాజ్ ఇగ్నైట్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదన్నా స్టార్టింగ్ పాయింట్లో స్టార్ట్ అయినప్పుడు మనం లైక్ యూజ్ చేస్తాం ఇగ్నైట్ అనే వర్డ్ని. లైక్ ద స్పార్క్స్ ఇగ్నైటెడ్ అంటాం కదా, ద ఇగ్నైటెడ్ స్పార్క్స్ అంటాం కదా. సో స్పార్క్స్ ఇగ్నైట్ అవుతాయి. బట్ ఇక్కడ ఏ లైట్ బ్రీజ్ గాలి ఇగ్నైట్ అవుతుంది. లైక్ గాలి వల్ల ఇంకా వేగం, లైక్ ఆల్రెడీ ఉన్న ఫైర్ ఇంకా వేగంగా విస్తరిస్తుంది గాలి వల్ల. సో ఫ్యాన్ అంటే ఇంకా వేగంగా విస్తరించడం. సో ఆబ్వియస్లీ వీ నీడ్ టు చూస్ ఆప్షన్ సి హియర్. సో ఇలా ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ ఒక 5 ఉంటాయి. 5 ఉంటాయి. 5 ఉంటాయి. అలానే ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ కూడా ఒక 5 ఉంటాయి. ఓకే ఫైన్. సో నెక్స్ట్ దెన్ దీంట్లో సెక్షన్ 3 ఉంటుందనే ఫస్ట్ రౌండ్లో. అవి సెంటెన్స్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్. ఓకే సో సెంటెన్స్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్లో 2 టైప్స్ ఉంటాయి. దెర్ విల్ బి ఆల్మోస్ట్ 10 క్వశ్చన్స్. సో ఆబ్వియస్లీ ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ రౌండ్లో, ఎందుకంటే ఇది లైక్ ఒక డిసైడర్ లాగా ఉంటుంది ఈ సెక్షన్. సో మనం చూస్తే కనుక 2 ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఫస్ట్ వన్ ఇక్కడ చూస్తే కనుక ఒక 5 స్టేట్మెంట్ ఇచ్చున్నాడు, వాటిని మనం అరేంజ్ చేయాలి. సో అరేంజ్ చేస్తే ఒక పారాగ్రాఫ్ అవుతుంది. సో అంటే దాని అర్థం దాని అర్థం ఏంటంటే ఒక పారాగ్రాఫ్ వచ్చేలాగా మనం అరేంజ్ చేయాలనేది అక్కడ ఐడియా సెంటెన్స్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్లో. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూస్తే కనుక మనం ఇక్కడ 5 స్టేట్మెంట్స్ ఇచ్చున్నారు. స్టేట్మెంట్ ఏ, జాన్ వాజ్ దేర్ ఫోర్ బిజీ ద హోల్ డే. దెన్ స్టేట్మెంట్ బి, బట్ హీ లుక్ నో నోటీస్ ఆఫ్ హిమ్. Then statement C, a lot of work had to be finished that day. Then statement D, his peon reminded him that he had not eaten. Then finally statement E, by evening he began to feel very hungry. So ఈ 5 statements మనం ఎలా లైక్ రీఅరేంజ్ చేస్తామంటే కనుక లైక్ ఫస్ట్ చూస్తే కనుక ఆప్షన్ సి, స్టేట్మెంట్ సి, a lot of work had to be finished that day. సో ఆ రోజు అతను చాలా వర్క్ ఫినిష్ చేయాలి. సో ఆబ్వియస్లీ దానివల్ల జాన్ చాలా బిజీగా ఉంటాడు. సో ఆబ్వియస్లీ సి వాజ్ ఫాలోడ్ బై ఏ, స్టేట్మెంట్ ఏ. స్టేట్మెంట్ ఏ రీడ్స్ జాన్ వాజ్ దేర్ ఫోర్ బిజీ ద హోల్ డే. సో అతను ఆబ్వియస్గా ఎక్కువ పని చేస్తారు కాబట్టి ఆ రోజు అంతా బిజీగా ఉంటాడు. సో ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే కనుక సి తర్వాత ఏ ఫాలో అయ్యేది ఓన్లీ 1 ఆప్షన్ ఉంది, అది డి ఆప్షన్. సింపుల్గా డి సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. సరిపోతుందండి. ఎందుకంటే అక్కడ మనకు టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. 20 minutes 30 questions అంటే లైక్ వీ వోంట్ ఈవెన్ గెట్ 40-45 seconds ఆఫ్ టైం. సో వీ నీడ్ టు కీప్ ఇన్ మైండ్ ఈవెన్ దట్ థింగ్ అని. సో అలానే ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ చూస్తే కనుక అవి ఒక 5 ఉంటాయి, ఇవి ఒక 5 ఉంటాయి. ఇవి కొంచెం లైక్ కంపేర్ టు దట్ స్టేట్మెంట్ దీస్ ఆర్ వెరీ సింపుల్ అని. లైక్ మనం చూస్తే కనుక ఇక్కడ డిస్ప్లేలో ఆల్ రిలీజియన్స్ ఆర్ అని ఇచ్చారు, తర్వాత PQRS అని 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆల్ రిలీజియన్స్ ఆర్ టు అడ్వాన్స్ ద కాజ్ ఆఫ్ పీస్ అనేది ఒక స్టేట్మెంట్గా ఇచ్చారు. ఇన్ ఏ హోలీ పార్ట్నర్షిప్ అనేది ఒక స్టేట్మెంట్గా ఇచ్చారు. జస్టిస్ అండ్ ఫ్రీడమ్ అనేది ఒక స్టేట్మెంట్గా ఇచ్చారు. ఫైనల్లీ బౌండ్ టుగెదర్ అనేది ఇచ్చారు. సో ఇక లైక్ ఇది కొంచెం సింపుల్ కాబట్టి ఆల్ రిలీజియన్స్ ఆర్ బౌండ్ టుగెదర్ ఇన్ ఏ హోలీ పార్ట్నర్షిప్ టు అడ్వాన్స్ ద కాజ్ ఆఫ్ పీస్, జస్టిస్ అండ్ ఫ్రీడమ్. సో అదొక స్టేట్మెంట్ లాగా ఫామ్ అవుతుంది. లైక్ అన్ని రిలీజియన్స్ కలిసి ఒకటిగా ఉంటే ప్రపంచంలో మనం లైక్ శాంతిని అలానే ఫ్రీడమ్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనేది దాని ఆ సెంటెన్స్ యొక్క అర్థం. సో అక్కడ మనకి ఎస్, దెన్ ఫాలోడ్ బై QPR. సో ఆప్షన్ డి అగైన్ లైక్ వీ నీడ్ టు చూస్ ఆప్షన్ డి అండి. సో అలా సో ఇది సెక్షన్ 3 ఉంటుందండి. అండ్ ఫైనల్లీ సెక్షన్ 4 ఉంటుందండి, సెంటెన్స్ కరెక్షన్ క్వశ్చన్స్. లైక్ ఇక్కడ మనం డిస్ప్లేలో చూస్తే కనుక సెంటెన్స్ కరెక్షన్ క్వశ్చన్స్ అని ఇవి కూడా ఒక 10 వరకు ఉంటాయి. లైక్ ఇవి ఎగ్జాక్ట్గా కాదు కానీ లైక్ కొందరికి 8 వస్తాయి, కొందరికి 9 వస్తాయి, కొందరికి 10 వస్తాయి. బట్ అప్రాక్సిమేట్గా అయితే ఇవి ఉంటాయండి. ఓకేనే. సో మనం డిస్ప్లేలో చూస్తే కనుక స్టేట్మెంట్ ఇచ్చినాడు, ద మ్యాన్ టు
హూ ఐ సోల్డ్ అనేది అండర్లైన్లో ఇచ్చినారు స్పెసిఫిక్గా. అండ్ ఎగ్జామ్లో కూడా సేమ్ ఇలానే ఇస్తారు, అండర్లైన్లో ఇస్తారు. మై హౌస్ వాజ్ ఎ చీట్. ఓకే అండి. సో ఇక్కడ ఇచ్చిన ఎక్కడైతే అక్కడ స్పెసిఫిక్గా మార్క్ చేస్తున్నారో వాటిల్లో ఏది తప్పు ఉంది అనేది మనం చూడాలని. ఇన్ కేసు ఒకవేళ ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ అయితే కనుక ఆప్షన్ ఈ ఉంది, లైక్ నో కరెక్షన్ రిక్వైర్డ్ అని. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే కనుక ద మ్యాన్ టు హూమ్ ఐ సోల్డ్ అంటాం. లైక్ మనం జనరల్గా హూమ్ ఐ సోల్డ్ మై హౌస్ వాజ్ ఎ చీట్, లైక్ మనం ఎవరికైతే ఇల్లు ఇచ్చామో వాళ్ళు చీట్ చేశారని అంటాం కదా. సో ఇక్కడ హూ అని రాదు, హూమ్ ఐ సోల్డ్ అంటే ఇక్కడ ఆప్షన్ టు హూమ్ ఐ సోల్డ్, ఆప్షన్ డి టు హూమ్ ఐ సోల్డ్ అనేది ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో అలా లైక్ సో ప్రిపోజిషన్స్ కానీ ఇలాంటివి అయినా కొంచెం మిస్టేక్ ఉంటే మనం వాటిని రెక్టిఫై చేసి కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోవాలి. సో ఇవన్నీ చూసుకుంటే మనకి టోటల్ 4 సెక్షన్స్ కదా ఇవి. 4 sections, 30 questions, 25 minutes, 20 to 25 minutes time. యాక్చువల్గా చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళకి ఆటోమేటిక్గా సెకండ్ రౌండ్ వస్తుంది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఫస్ట్ రౌండ్ వాళ్ళు క్వాలిఫై అయ్యారనుకుంటున్నారు. బట్ యాక్చువల్గా జనరల్లీ దట్ ఈస్ నాట్ ద కేస్ అండి. లైక్ చాలా వీడియో చూసాను నేను. యాక్చువల్గా అది తప్పండి. లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది థింగ్ దట్ మనం క్వాలిఫై అయినా అవ్వకపోయినా మనకు అక్కడ థ్యాంక్ యూ హ్యావ్ పాస్ ద టెస్ట్ అని సెకండ్ రౌండ్ చూస్తుందండి. అది బై డిఫాల్ట్ హైర్ ప్రో అలా సెట్ చేసిందండి. అంతేగాని అది అక్కడ మనం క్వాలిఫై అయ్యామని కాదు. ఓకేనే. ఓకే. సో దెన్ సెకండ్ రౌండ్ చూసుకుంటే కనుక మనకు 5 parts ఉంటాయని, పార్ట్ ఏ, బి, సి, డి, ఈ అని. సో అగైన్ మనకు 20 to 25 minutes టైం ఉంటుంది. దెన్ ఇది కూడా సేమ్ లైక్ ట్రాన్కైనా కస్టమర్ సపోర్ట్కైనా వర్చువల్ కస్టమర్ సపోర్ట్కైనా సేమ్ ఉంటుందండి. లైక్ నాన్ వాయిస్ అయితే కనుక, వాయిస్కి అయితే లైక్ వేరే వర్సెంట్ టెస్ట్ ఉంటుంది. అండ్ లైక్ సెకండ్ రౌండ్ మనం వర్సెంట్ ఇంగ్లీష్ టెస్ట్ ఇంగ్లీష్ రౌండ్ అంటాం. పార్ట్ ఏ చూసుకుంటే కనుక టైపింగ్ ఒకటే సింగిల్ క్వశ్చన్ ఉంటుంది. అండ్ దేర్ ఆర్ సమ్ అరౌండ్ లైక్ 10 to 12 లైన్స్లో ఒక పారాగ్రాఫ్ ఉంటుందనే. బట్ యాక్చువల్గా అది 10 to 12 లైన్స్ అంటే కంప్యూటర్ మొత్తం ఉండదు, హాఫ్ ఆఫ్ ది కంప్యూటర్ మాత్రమే ఫిల్ అయి ఉంటుంది 10 to 12 లైన్స్. ఎందుకంటే ఇంకొక హాఫ్ ఆఫ్ ది కంప్యూటర్లో మనం టైప్ చేయాలి కాబట్టి. సో యాక్చువల్గా అది చిన్న పారాగ్రాఫే. ఓకే, మరీ అంత పెద్దదే ఉండదు. మీకు టైం లిమిట్ ఉంటుంది, లైక్ 60 seconds టైం ఉంటుంది. సో ఎంత మ్యాక్సిమం పాసిబుల్ అయితే అంత టైపింగ్ మనం లైక్ టైప్ చేయాలని. లైక్ అక్కడ మన టైపింగ్ టెస్ట్ని అక్కడ వాళ్ళు మెజర్ చేయడానికి ఈ పార్ట్ ఏ పెట్టారని. లైక్ జనరల్గా 25 to 30 words లైక్ ఈజ్ గుడ్ వన్. బిలో దట్ ఈజ్ నాట్ కన్సిడర్డ్. వన్ స్టడీ ఎగ్జామింగ్ 30 subjects of varying different styles and expertise has found minimal difference in typing speed between touch typist and self-taught hybrid typists. According to the study, the number of fingers does not determine టైపింగ్ స్పీడ్. సో ఇది వాళ్ళు ఇచ్చిన పారాగ్రాఫ్ అని. సో మనం సేమ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి అక్కడ క్యాపిటల్ లెటర్స్లో ఉంటే క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి, అక్కడ కామా ఉంటే కామా కంపల్సరీ ఉండాలి, అక్కడ స్పేస్ ఉంటే స్పేస్ కంపల్సరీ ఉండాలి, అక్కడ అపాస్ట్రఫీ ఉంటే అపాస్ట్రఫీ కంపల్సరీగా ఉండాలి. సో అక్కడ ఎగ్జాక్ట్గా టైప్ చేయడం అనేది ఐడియా, లైక్ ఈ పార్ట్ ఏ యొక్క మెయిన్ ఎయిమ్. అండ్ అక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటారు, లైక్ యూ హ్యావ్ ఓన్లీ 60 seconds అని. సో వీ షుడ్ ఫాలో దట్. లైక్ ఇట్ 60 seconds తర్వాత అది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుందండి. ఓకే. సో ఎంత రాస్తే అంత సేవ్ అయిపోతుంది. ఎంత రాస్తే అంత ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. పార్ట్ బి మనకు సెంటెన్స్ కంప్లీషన్ ఉంటుందని. లైక్ ఒక 15 questions ఉంటాయి ఆల్మోస్ట్. 15 questions. 15 questions ఉంటాయి. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. మనం డిస్ప్లేలో చూస్తే కనుక పార్ట్ బి సెంటెన్స్ కంప్లీషన్, ఈచ్ క్వశ్చన్కి 25 seconds ఉంటాయి. యాక్చువల్గా అక్కడ 2 questions అని ఉంది, అది లైక్ చాలా ఓల్డ్ అని వర్సెంట్ టెస్ట్. మన ట్రాన్ అసోసియేట్కి పర్టికులర్గా కొత్త దానికి ఏంటంటే కంపల్సరీ 15 questions ఉంటాయి, నో డౌట్ అబౌట్ ఇట్. లైక్ చాలా మంది ఫ్రెండ్స్ కూడా రాశారు కాబట్టి నేను చెప్తున్నాను. సో దెర్ విల్ బి 15 questions అన్నాయి. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే కనుక లైక్ ఎలాంటి స్పెషల్ క్యారెక్టర్స్లో రాస్తున్నారు, ఆన్సర్ మస్ట్ బీ ఇన్ సింగిల్ వర్డ్. సో అది మాత్రం కంపల్సరీ అన్నా. లైక్ ఇన్ కేస్ మనం 2 wordsలో రాసామంటే అది ఆటోమేటిక్గా రాంగ్గా తీసుకుంటుంది అన్న. లైక్ నో మ్యాటర్ అది కరెక్ట్ అయినా తప్పైనా అది ఆటోమేటిక్గా రాంగ్గానే తీసుకుంటుంది. సో వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. సో మనం ఈ పర్టికులర్ సెంటెన్స్ రైటింగ్ సెంటెన్స్ కంప్లీట్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఇది గుర్తుంచుకోవాలి. అండ్ అక్కడ ఆప్షన్స్ ఏమి ఉండవు. సో కంపల్సరీగా మనమే ఒక వర్డ్ చూసి అక్కడ రాయాలన్నమాట. ఓకే. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్లో చూస్తే కనుక డిస్ప్లేలో కనిపిస్తుంది, మై ఫ్రెండ్ హ్యాస్ గుడ్ డాష్ ఓవర్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో మై ఫ్రెండ్ హ్యాస్ గుడ్ డాష్ ఓవర్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో ఆబ్వియస్గా అక్కడ కమాండ్ అనే వర్డ్ బెస్ట్ సూటబుల్ వర్డ్. ఆబ్వియస్గా లైక్ ఇంకా చాలా వర్డ్స్ ఉంటాయి, బట్ వాటికి ఏంటంటే వేరే వర్డ్స్ని యాడ్ చేయాలి. సో కమాండ్ అనేది అయితే ఎగ్జాక్ట్గా అక్కడ సూట్ అవుతుంది సింగిల్ వర్డ్లో, ఎందుకంటే అక్కడ
చూస్తే కనుక మనం పార్ట్ బి స్టార్ట్ అయ్యే ముందు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయని. సో ఆ ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా వన్ అనే లైక్ వన్ వర్డ్ అనేది లైక్ వాళ్ళు బోల్డ్ లెటర్స్లో రాసి ఉంటారు. లైక్ మీరు ఖచ్చితంగా వన్ వర్డ్లోనే దీన్ని కంప్లీట్ చేయాలండి. సో ఆబ్వియస్లీ వీ నీడ్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. సో అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూసే ఉంటే కనుక ఇక్కడ మనం ద టూ బ్రదర్స్ లుక్ సో డాష్ దట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిఫరెన్షియేట్ దెమ్. యా, సో ఇక్కడ చూస్తే కనుక అలైక్ అంటే సేమ్. లైక్ ఇద్దరు అన్నదమ్ములు ఎలా ఉన్నారంటే లైక్ వాళ్ళిద్దరిని సపరేట్ ఒకేలా ఉన్నారు. వాళ్ళిద్దరు చూడడం డిఫరెన్షియేట్గా చూడడం చాలా కష్టం. సో అక్కడ సింగిల్ వర్డ్లో సరిపోయే వర్డ్ ఎగ్జాక్ట్గా అలైక్ అనేది. సో వేరే వర్డ్స్ ఏవి వన్ వర్డ్లో రాయలేం, మేబీ 2-3 వర్డ్స్లో రాయచ్చు. సో ఇలా ఒక 15 క్వశ్చన్స్ ఉంటాయన్న మనం సింగిల్ వర్డ్లో కంప్లీట్ చేయాలి. లైక్ దీనికి ఆప్షన్స్ ఏముండవు, మనమే ఒక వర్డ్ ఏది బెస్ట్ సూటబుల్ అవుతుందో అది మనం చూస్ చేసుకోవాలి. యా, పార్ట్ సి డిక్టేషన్. అగైన్ ఇక్కడ మనము చూస్తే కనుక డిస్ప్లేలో పార్ట్ సి డిక్టేషన్. ఇక్కడ అగైన్ ఇది పాతదనే. సో అక్కడ 2 క్వశ్చన్స్ అని ఉంది, బట్ కొత్త దాంట్లో 10 క్వశ్చన్స్ ఉంటాయని కంపల్సరీ. 10 క్వశ్చన్స్ ఉంటాయి, అగైన్ 25 seconds ఈచ్. సో అక్కడ మనం స్పెషల్గా మనం చూస్తే అక్కడ హియర్ అనే దానికి నేను రౌండ్ చేసి పెట్టాను. ఎందుకంటే అదేంటంటే మనం వాయిస్ అయినా నాన్ వాయిస్ అయినా కూడా అది డిక్టేట్ చేస్తుంది. ఓకే, సో డిక్టేట్ చేసిన దాన్ని మనం ఎగ్జాక్ట్గా టైప్ చేయాలి. లైక్ మనది నాన్ వాయిస్ కాబట్టి, ట్రాన్ అసోసియేట్ నాన్ వాయిస్ కాబట్టి డెఫినెట్లీ మనం టైప్ చేయాలి. లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్లో చూస్తే కనుక అక్కడ ఏమని చెప్తారంటే ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు వర్క్ ఆన్ సండే అని చెప్తుంది కంప్యూటర్. సో మనం సేమ్ ఎగ్జాక్ట్గా అది 25 secondsలో టైప్ చేయాలండి. లైక్ ఇన్ కేస్ ఒకవేళ మనం మిస్ అయితే అది ఆటోమేటిక్గా 25 seconds తర్వాత సేవ్ అయిపోతుంది. మనం ఎంత టైప్ చేసామో అంత ఆటోమేటిక్గా సేవ్ అవుతుందండి. రైట్. సో ఇది ఇలా ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయండి. డిక్టేషన్ రౌండ్, దీన్ని డిక్టేషన్ రౌండ్ అంటారు వర్సెంట్ టెస్ట్లో. సూపర్. యా, నెక్స్ట్ దెన్ ద టఫెస్ట్ పార్ట్ ఇన్ వర్సెంట్ రౌండ్, పార్ట్ డి, ప్యాసేజ్ రీకన్స్ట్రక్షన్. ప్యాసేజ్ రీకన్స్ట్రక్షన్. యా, సో దీనికి మనకు కంపల్సరీ ప్రాక్టీస్ ఉండాలి. సో అగైన్ ఇవి మాత్రం ఒక 2 క్వశ్చన్సే ఉంటాయి. ప్యాసేజ్ రీకన్స్ట్రక్షన్ పార్ట్ డి 30 seconds ఉంటుంది మనకి. 30 seconds చదవడానికి ఉంటుంది, 90 seconds ఆన్సర్ చేయడానికి ఉంటుందండి. చదవడానికి 30 seconds ఇచ్చి రాయడానికి మనకి 90 seconds ఇచ్చారు. 90 seconds ఇచ్చారు. సో ఒక ప్యాసేజ్ లాంటిది లేదంటే ఒక 2-3 స్టేట్మెంట్స్ లాంటివి వాళ్ళు ఇస్తారు. సో వాటికి మనం 90 seconds లోపల టైప్ చేయాలి. ఎంత మ్యాక్సిమం పాసిబుల్ అయితే అంత టైప్ చేయాలి. అండ్ ఇక్కడ మనకు లైక్ ఒక కంఫర్టబిలిటీ ఏంటంటే వీ డోంట్ నీడ్ టు మెమరైజ్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్. లైక్ వీఆర్ ఫ్రీ టు చూస్ ద వర్డ్స్. లైక్ అక్కడ ఐడియా ఏంటంటే ఆ థీమ్ మనం టైప్ చేస్తున్న దాంట్లో రిఫ్లెక్ట్ అవ్వాలి, పైన ఏదైతే ఇచ్చుంటారో కదన్న. సో సేమ్ మీనింగ్ వచ్చేటట్టు. సో ఎగ్జాక్ట్గా ఆ థీమ్ వచ్చేలాగా మనం టైప్ చేయాలండి. లైక్ మనం ఇక్కడ చూస్తే కనుక డిస్ప్లేలో ఒరిజినల్గా వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ 2 స్టేట్మెంట్స్ ఏంటంటే జాన్ వెంట్ ఫర్ 5 job interviews. అట్ ద లాస్ట్ ఇంటర్వ్యూ హీ ఫైనల్లీ రిసీవ్డ్ ఏ జాబ్ ఆఫర్. సో ఇక్కడ థీమ్ ఏంటంటే జాన్ అనే అతను 5 interviews అటెండ్ అయ్యాడు, 5th interviewలో అతనికి జాబ్ వచ్చింది అనే థీమ్. సో ఆ థీమ్ మనం టైప్ చేసేటప్పుడు రిఫ్లెక్ట్ అవ్వాలి. సో వీ కెన్ చూస్ ద వర్డ్స్ లైక్ వాట్ ఎవర్ ద వర్డ్స్ దట్ వీ లైక్. అండ్ ఇక్కడ మనం లైక్ దాన్ని ఎలా రాయొచ్చు సింపుల్గా 90 seconds అంటే జాన్ హ్యాడ్ 5 job interviews, హీ గాట్ అన్ ఆఫర్ లెటర్ ఆఫ్టర్ ద ఫైనల్ ఇంటర్వ్యూ. సో ఆబ్వియస్గా ఆ థీమ్ కింద మనం టైప్ చేసిన దాంట్లో రిఫ్లెక్ట్ అయిందండి. దట్స్ ఇట్, సింపుల్. సో ఇలా ఒక 2 to 3 క్వశ్చన్స్ ఉంటాయండి. సో దిస్ ఈజ్ వర్సెంట్ రౌండ్ పార్ట్ డి. అండ్ ఫైనల్ వన్ పార్ట్ ఈ, ఈమెయిల్ రైటింగ్. సో చాలామంది క్యాండిడేట్స్ ఈ రౌండ్లో కూడా లైక్ ఈ రౌండ్ కూడా చాలా డిఫికల్ట్గా అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ సచ్. లైక్ ఈమెయిల్ రైటింగ్, లెటర్ రైటింగ్ అనేది మనం చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుతాం, బట్ ఎస్ డెఫినెట్గా ఆఫ్టర్ మన గ్రాడ్యుయేషన్కి ఎంటర్ అయిన తర్వాత మనం మర్చిపోతాం. బట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ డిఫికల్ట్ కంపేర్ టు అదర్ రౌండ్స్ అండి. లైక్ పర్టికులర్లీ కంప్లీట్ ద సెంటెన్స్ రౌండ్ అంత డిఫికల్ట్ ఉండదు. అండ్ ఇక్కడ ఒక లైక్ మనం డిస్ప్లేలో చూస్తే కనుక ఇక్కడ ఒక లైక్ గుడ్ థింగ్ అబౌట్ దిస్ 5th రౌండ్ ఈస్ దట్ వాళ్ళు ఆల్రెడీ ఒక సిచ్యువేషన్ ఇస్తారు ఈమెయిల్ రైటింగ్కి. సో ఆ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని వాళ్ళు 3 themes కూడా ఇస్తారు. ఆ థీమ్స్ చుట్టూ మాత్రం మనం ఒక వాళ్ళు ఏదైతే చెప్తారో, ఎవరికైతే చెప్తారో వాళ్ళకి మనం ఈమెయిల్ రాయాలండి. లైక్ ఇక్కడ మనం డిస్ప్లేలో చూస్తే కనుక పార్టీ ఈమెయిల్ రైటింగ్ 1 question ఉంది. ఇప్పుడు కూడా 1 question వస్తుంది. అండ్ దెర్ ఈస్ 9 minutes టు కంప్లీట్. లైక్
9 minutes ఉంటుందనే మనకి కంప్లీట్ చేయడానికి. సో యా మినిమం 100 వర్డ్స్. యా మినిమం 100 వర్డ్స్ అనేది కూడా కంపల్సరీ. లైక్ అక్కడ మనకు వర్డ్స్ కూడా చూపిస్తుంటుంది మనం ఎన్ని వర్డ్స్ కంప్లీట్ చేసామని. సో దాన్ని బేస్ చేసుకొని మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకుంటూ ఆ ఈమెయిల్ రాయడం ఉంటుందని. సో ఇక్కడ మనం లైక్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే కనుక ద కంపెనీ యూ వర్క్ ఫర్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ ద సేఫ్టీ ఆఫ్ ఇట్స్ ఎంప్లాయీస్ అండ్ యువర్ మేనేజర్ మిస్టర్ జాన్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఐడియాస్ అబౌట్ ద కైండ్ ఆఫ్ security measures that would make you feel safe. So write an email to him suggesting ways to increase security at your office building. At your office building అనేది ఇక్కడ ఉందని. సో కింద వచ్చి కింద వాళ్ళు క్లియర్గా ఇస్తారని సేమ్ ఎగ్జామ్లో కూడా ఇలానే ఉంటుంది. యువర్ సజెషన్ మస్ట్ కమ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ త్రీ థీమ్స్ అనేది. సో ఆ 3 థీమ్స్ని బేస్ చేసుకొని మాత్రమే మనం ఈమెయిల్ రాయాలండి. లైక్ వీఆర్ నాట్ అలౌడ్ టు గో అవుట్ ఆఫ్ దట్ బాక్స్. సో ఇక్కడ 3 థీమ్స్ వచ్చి ఐడెంటిఫికేషన్ ఆఫ్ కార్డ్, సెక్యూరిటీ గార్డ్, వీడియో మానిటరింగ్. సో జనరల్గా మనం ఈమెయిల్ ఎవరికైనా ఎలా రాస్తామో అలా లైక్ దెర్ విల్ బి సబ్జెక్ట్, దెర్ విల్ బి బాడీ అండ్ దెన్ దెర్ విల్ బి ఫైనల్ లైక్ మన ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి పెడతాం. ఫైనల్గా థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ అనేది మనం మెన్షన్ చేస్తాం. సో ఆబ్వియస్గా వర్సెంట్ రౌండ్ అంటే ఏంటనే లైక్ వర్సెంట్ రౌండ్లో ఎలా ఉంటుందంటే అనే లైక్ ద మోర్ వీ ప్రాక్టీస్ ద మోర్ వీ గెట్. సో మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారు ఇవి? లైక్ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయని లైక్ సేమ్ అది ఒక వర్సెంట్ టెస్ట్ లాగే ఉంటుంది. అక్కడ ఆన్సర్ పోర్షన్లో ఉంటుంది కదా, ఆన్సర్ పోర్షన్లో వాళ్ళు బ్లర్ పెడతారని లైక్. సో మనం వచ్చే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిక్టేట్ చేస్తుంది మిషన్, సో వీళ్ళు డిక్టేట్ చేయకుండా బ్లర్ పెడతారు అక్కడ. సో మనకు చాయిస్ ఉంటుంది అక్కడ చెప్పేదానికి. సో చెప్పిన తర్వాత వాళ్ళు ఆన్సర్ డిస్ప్లే చేస్తారు ఒక 30 సెకండ్స్ తర్వాత. సో అది మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ అలా మనం ఒక లైక్ 10-15 ప్రాక్టీస్ చేసామంటే కనుక మనకి ఈ రౌండ్ లైక్ ఈ సెకండ్ రౌండ్ వర్సెంట్ రౌండ్ చాలా ఈజీగా ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే మనం లైక్ డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎగ్జామ్ రాస్తూ ఉంటారు చాలామంది. సో అట్లీస్ట్ నేనేం చెప్తానంటే అమెజాన్ ఇంటర్వ్యూ కన్నా అలా చేయొద్దని. ఎందుకంటే ఆబ్వియస్గా వేరే కంపెనీస్కి అయితే అట్లీస్ట్ మనకు 1 month తర్వాత లేదంటే 15 days తర్వాత రీఅప్లై చేసుకోవచ్చు. బట్ అమెజాన్కి ఏంటంటే అనే లైక్ జాబ్ని బేస్ చేసుకుని 3 months నుంచి 6 months వరకు అప్లై చేసేదానికి ఉండదు చాలా జాబ్స్కి. స్టార్టింగ్లో అయితే 6 months అన్ని జాబ్స్కి ఉండేది, అన్ని జాబ్స్ 3 monthsకి పెట్టాడు. కొన్ని జాబ్స్ ఫ్లెక్సిబుల్గా 3 months పెట్టారు. సో అది మైండ్లో పెట్టుకొని డెఫినెట్గా లైక్ ఎవరైతే అప్లై చేస్తున్నారో సీరియస్గా లైక్ మీరు బాగా ప్రాక్టీస్ చేసి అటెండ్ చేయండి. సో డెఫినెట్లీ ఇట్స్ పాసిబుల్. లైక్ దెర్ ఈస్ నథింగ్ దట్ ఈస్ ఇంపాసిబుల్ ఎస్ ఆల్. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ పాసిబుల్ ఫర్ ఎవ్రీ క్యాండిడేట్ టు క్లియర్ దిస్ వర్సెంట్ రౌండ్ అండ్ ఇన్ జనరల్ ద హోల్ ఇంటర్వ్యూ ఎస్ ఆల్, బట్ ఓన్లీ విత్ ప్రాక్టీస్. సో థర్డ్ రౌండ్ని వాట్సన్ గ్లేజర్ టెస్ట్ అంటామని. సో ఇది థర్డ్ రౌండ్ అండ్ పర్టికులర్ డేలో జరిగేది ఇది లాస్ట్ రౌండ్ కూడా. లైక్ అట్ ఏ టైం ఇది లాస్ట్ రౌండ్ కూడా. సో లైక్ వాట్సన్ గ్లేజర్ టెస్ట్ అంటే అది లైక్ నథింగ్ డిఫికల్ట్ యాజ్ సచ్, బట్ ద థింగ్ ఇస్ దట్ లైక్ ఫస్ట్లీ లైక్ ఈ వాట్సన్ గ్లేజర్ టెస్ట్ అంటే ఏంటంటే వాట్సన్ గ్లేజర్ అనేవాళ్ళు యుఎస్ఏ అమెరికన్ సైకాలజిస్ట్. దే ఆర్ ద వన్ హూ ఇంట్రడ్యూస్ దీస్ టెస్ట్ అని లైక్ టు చెక్ టు అనలైజ్ ద క్రిటికల్ థింకింగ్, టు అనలైజ్ ద లాజికల్ రీజనింగ్, టు అనలైజ్ ద ఆర్గ్యుమెంట్స్. లైక్ మనం ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మనం వీక్ సైడ్ ఉన్నామా స్ట్రాంగ్ సైడ్ ఉన్నామా అని సైకలాజికల్గా టెస్ట్ చేసేదానికి ఇంట్రొడ్యూస్ చేసిన ఒక టెస్ట్ అని ఈ వాట్సన్ గ్లేజర్ టెస్ట్ అనేది. సో వాళ్ళిద్దరు ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి వాళ్ళ పేరు మీద ఈ వాట్సన్ గ్లేజర్ టెస్ట్ అనేది లైక్ పెట్టడం జరిగింది. అండ్ లైక్ సిన్స్ 1920s నుంచి మనం దీన్ని ఫాలో అవుతున్నాం. అండ్ ఇప్పుడు చాలా లైక్ మోడర్న్గా డిఫరెంట్ వేస్లో టెస్ట్ చేస్తున్నారు. లైక్ ఇప్పుడు ట్రాన్ అసోసియేట్ దీనికి జరిగే ఇదేంటి వాట్సన్ గ్లేజర్ టెస్ట్ టోటల్ 5 rounds ఉంటాయండి. ఇక్కడ లైక్ ఈ వాట్సన్ గ్లేజర్ టెస్ట్ అంతా టోటల్గా లాజికల్ రీజనింగ్ మీద, క్రిటికల్ థింకింగ్ మీద, అనలిటికల్ ఎబిలిటీ మీద లైక్ ఇలాంటి వాటి మీద రివాల్వ్ అవుతూ ఉంటుందండి. లైక్ మొత్తం టోటల్ 5 parts వీటి మీదే ఉంటుంది. లైక్ గ్రామర్ అలా ఏమీ ఉండదు, ఓన్లీ ఈ లైక్ ఇలాంటి వాటి మీద బేస్ అయ్యి ఈ వాట్సన్ గ్లేజర్ టెస్ట్ అని ఉంటుంది. అండ్ ఫస్ట్ పార్ట్ ఈజ్ పార్ట్ ఏని ఇన్ఫరెన్స్ ఆర్ అసెస్మెంట్ ఆఫ్ ఇన్ఫరెన్స్ టెస్ట్ అంటాం. అండ్ దెర్ విల్ బి సో దెర్ విల్ బి ఈచ్ పార్ట్లో 8 questions ఉంటాయంట. ఎగ్జాక్ట్గా 8 questions ఉంటాయి. 8 5 40. సో పార్ట్ ఏ చూసుకుంటే కనుక ఇన్ఫరెన్సెస్ పార్ట్ అంటే ఏంటంటే అని ఒక కన్క్లూషన్ ఇస్తారు, ఒక ఇన్ఫరెన్స్ ఇస్తారు, దాంట్లో నుంచి మనం కన్క్లూషన్ డ్రా చేయాలి. బట్ ద ఓన్లీ థింగ్ వీ నీడ్ టు కీప్ ఇన్ మైండ్ ఇస్ దట్ ఆ ఇన్ఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో
అక్కడ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మనం కంపల్సరీగా అది కరెక్ట్ అనుకోవాలి. లైక్ మేబీ అది తప్పు అయిండొచ్చు, బట్ అక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చింటారో అది కంపల్సరీ ట్రూ. అలా అనుకొని మాత్రమే మనం కన్క్లూషన్ డ్రా చేయాలి. లైక్ జనరల్గా మనం ఏమనుకుంటా ఉంటే మనకు లైక్ ఒక పర్టికులర్ స్టేట్మెంట్ మనకు తెలుసు రాంగ్ అని, సో మనం దాన్ని అజ్యూమ్ చేసేసుకుంటాం రాంగ్ అని. డెఫినెట్లీ దట్ షుడ్ నాట్ బి ద కేస్. అక్కడ ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా ఇచ్చుంటారు. ఫస్ట్ పాయింట్ ఏమని ఇచ్చుంటారంటే అది తప్పైనా అది కరెక్ట్ అయినా ఈ ఎగ్జామ్ పర్పసెస్ కోసం అది కరెక్ట్ అని ఇచ్చుంటారు అన్నమాట. సో మనం ఖచ్చితంగా ఆ ఇన్స్ట్రక్షన్ చదవాలి, ఆ ఇన్స్ట్రక్షన్ లైక్ మన మైండ్లో పెట్టుకోవాలి. సో అప్పుడు మాత్రం మనం ఈ అసెస్మెంట్ రౌండ్ని ఇన్ఫరెన్సెస్ రౌండ్ని క్లియర్ చేయగలుగుతాం. సో ఆ కన్క్లూజన్కి మనం ఎలా రీచ్ అవుతామంటే సఫిషియెంట్ డేటాతో, మనకున్న రీజనింగ్తో, మనకున్న లాజికల్ రీజనింగ్తో. సఫిషియెంట్ డేటా అంటే ఏంటంటే వాళ్ళు ఇచ్చిన పారాగ్రాఫ్ని బేస్ చేసుకుని. సో మనం డిస్ప్లేలో చూస్తే కనుక రౌండ్ 1 అసెస్మెంట్ ఆఫ్ ఇన్ఫరెన్సెస్ లైక్ ఇవంతా క్లియర్గా అక్కడ కూడా ఇస్తారండి. లైక్ మనకి ఎగ్జామ్లో కూడా ఇస్తారు. మనం ఇక్కడ జస్ట్ చూద్దాం లైక్ ఏంటి లైక్ ఈ అసెస్మెంట్ ఆఫ్ ఇన్ఫరెన్సెస్ ఎలా మనము చూడాలి అనేది. సో ఇక్కడ డిస్ప్లేలో చూస్తే కనుక అసెస్మెంట్ ఆఫ్ ఇన్ఫరెన్సెస్. ఇన్ ద అసెస్మెంట్ ఆఫ్ ఇన్ఫరెన్స్ సెక్షన్ ఆఫ్ ది టెస్ట్ ద క్వశ్చన్స్ ఆర్ ఫోకస్డ్ అరౌండ్ వన్ స్టేట్మెంట్. సో వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. You must assume, like the word is must assume. You must assume that all of the information in these statements is true and not use any outside knowledge to inform your answer. So that is what they are talking about. సో మేబీ బయట మనకు అది రాంగ్ అయ్యవచ్చు, బట్ ఇక్కడ మాత్రం కంపల్సరీ అది కరెక్ట్ అని ఈ ఎగ్జామ్ పర్పస్ కోసం. సో ఎగ్జాక్ట్గా తర్వాత ద స్టేట్మెంట్ ఈస్ దెన్ ఫాలోడ్ బై ఎ సిరీస్ ఆఫ్ ఇన్ఫరెన్సెస్ రిలేటింగ్ టు ఇట్. లైక్ పైన ఇచ్చిన స్టేట్మెంట్కి కొన్ని ఇన్ఫరెన్సెస్ ఇస్తారు, ఒక 8 ఇన్ఫరెన్సెస్ ఇస్తారు, 4 ఇన్ఫరెన్సెస్ ఇస్తారు. సో యూ మస్ట్ లేబుల్ ఈచ్ ఆఫ్ దీస్ ఇన్ఫరెన్సెస్ యాజ్ అని ఒక 5 ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఈచ్ ఇన్ఫరెన్స్కి ఒక 5 ఆప్షన్స్ ఉంటాయి అన్నయ్య. ఫస్ట్ వచ్చి ట్రూ, లైక్ ఇచ్చిన ఇన్ఫరెన్స్ కనుక ఇచ్చిన స్టేట్మెంట్కి కంపల్సరీ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందంటే దట్ విల్ బి ట్రూ. ప్రాబబ్లీ ట్రూ అనే సెకండ్ ఆప్షన్. ప్రాబబ్లీ ట్రూ అంటే ఏంటంటే లైక్ పైన ఇచ్చిన స్టేట్మెంట్లో నుంచి ఎస్ మనం ఇది డ్రా చేయగలము, బట్ దేర్ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్సఫిషియెంట్ డేటా కూడా. లైక్ ఒక హాఫ్ సెంటెన్స్లో సఫిషియెంట్ డేటా ఉంటుంది, సో దాన్ని బేస్ చేసుకొని మనం ట్రూ అని చెప్పొచ్చు. బట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది సెంటెన్స్లో ఏంటంటే ఆ డేటా అక్కడ ఉండదు ఇచ్చిన స్టేట్మెంట్లో, సో దాన్ని మనం కరెక్ట్గా చెప్పలేము అది ట్రూగా కాదని. సో అందుకనే మనం ప్రాబబ్లీ ట్రూ అని చెప్తాం, లైక్ మేబీ అయ్యిండొచ్చు అని. సో అండ్ దెన్ లైక్ థర్డ్ ఆప్షన్ ఈజ్ లైక్ ఇన్సఫిషియెంట్ డేటా. లైక్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చిన ఇన్ఫరెన్స్ మ్యాచ్ అవ్వకపోతే దట్ విల్ కమ్ అండర్ ఇన్సఫిషియెంట్ డేటా అనే. అండ్ దెన్ ప్రాబబ్లీ ఫాల్స్ అండ్ ఫాల్స్. లైక్ ఫాల్స్ అంటే లైక్ అది మ్యాచ్ అవ్వలేదని, ప్రాబబ్లీ ఫాల్స్ అంటే ఇచ్చిన డేటా ఇన్సఫిషియెంట్గా ఉంది మనం చెప్పలేం కాబట్టి మేబీ ప్రాబబ్లీ ఫాల్స్ అయ్యిండొచ్చు అని. సో ఇలా మనం ఇచ్చిన స్టేట్మెంట్కి ఇన్ఫరెన్సెస్ ఏది సూటబుల్ అవుతుంది అనేది మనం చెప్పాలని. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్కి 4 ఇన్ఫరెన్సెస్ ఉంటాయి. సో మొత్తం టోటల్ 8 క్వశ్చన్స్. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూసే కనుక ఇన్ఫరెన్స్కి డిస్ప్లేలో చూడొచ్చు మనం. 200 students in their early teens voluntarily attended a recent weekend student conference in a Midwestern city. At this conference, the topics of race relations and means of achieving lasting world peace were discussed. Since these were the problems the students selected as being most vital in today's world. So, ఇది ఇచ్చిన స్టేట్మెంట్ అన్నయ్య, లైక్ ఇచ్చిన పారాగ్రాఫ్. సో దీని కింద ఒక ఇన్ఫరెన్స్ 1, ఇన్ఫరెన్స్ 2, ఇన్ఫరెన్స్ 3, ఇన్ఫరెన్స్ 4 అని 4 క్వశ్చన్స్ ఉంటాయి అన్నయ్య ఈచ్ పారాగ్రాఫ్కి. సో ఈచ్ ఇన్ఫరెన్స్ కూడా ఒక 5 ఆప్షన్స్ ఉంటాయి మనం చూసినట్టు. ట్రూ, ప్రాబబ్లీ ట్రూ, ఇన్సఫిషియెంట్ డేటా, ప్రాబబ్లీ ఫాల్స్ అండ్ ఫాల్స్ అనే ఆప్షన్స్ ఉంటాయని. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఇన్ఫరెన్స్ చూస్తే కనుక యాజ్ ఏ గ్రూప్ ద స్టూడెంట్స్ హూ అటెండెడ్ దిస్ కాన్ఫరెన్స్ షోడ్ ఎ కీనర్ ఇంట్రెస్ట్ ఇన్ బ్రాడ్ సోషల్ ప్రాబ్లమ్స్ దెన్ డు మోస్ట్ అదర్ స్టూడెంట్స్ ఇన్ దేర్ అర్లీ టీన్స్. సో ఇక్కడ ఇది ఇన్ఫరెన్స్గా ఇచ్చారు. సో ఈ ఇన్ఫరెన్స్ పైన ఇచ్చిన స్టేట్మెంట్కి పైన ఇచ్చిన పారాగ్రాఫ్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూడాలి. లైక్ ఇన్ కేస్ అది ఫుల్గా మ్యాచ్ అవుతే ట్రూ, లేదంటే ప్రాబబ్లీ ట్రూ. ఒకవేళ అక్కడ ఇచ్చిన డేటా అసలు మ్యాచ్ అవ్వలేదంటే ఇన్సఫిషియెంట్ డేటా, లేదంటే ఫాల్స్ అండ్ ప్రాబబుల్. దిస్ ఈజ్ లైక్ ఇక్కడ మనం చూసిన ఎగ్జాంపుల్లో చూస్తే కనుక ఆన్సర్ ఈజ్ ప్రాబబుల్లీ ట్రూ. అంటే లైక్ హాఫ్ ఆఫ్ ది డేటా మ్యాచ్ అయింది, ఇంకొక హాఫ్ ఆఫ్ ది డేటా మ్యాచ్ అవ్వలేదు. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్లో చూస్తే కనుక యాజ్ ఎ గ్రూప్ ద స్టూడెంట్స్ హూ అటెండెడ్ దిస్ కాన్ఫరెన్స్ షోడ్ ఎ కీనర్ ఇంట్రెస్ట్ ఇన్ బ్రాడ్ సోషల్ ప్రాబ్లమ్స్ అనేది పైన క్లియర్గా ఇచ్చున్నారని. లైక్ లాస్ట్ పారాగ్రాఫ్లో లాస్ట్ చూసామంటే ఎస్ సోషల్ ప్రాబ్లమ్స్ కొరకు వాళ్ళు అటెండ్ అయ్యారు ఆ స్టూడెంట్స్ అనేది అక్కడ క్లియర్గా ఉంది.
బట్ ఈ కంటిన్యూషన్ ఇన్ఫరెన్స్ చూస్తే కనుక దెన్ డూ మోస్ట్ అదర్ స్టూడెంట్స్ ఇన్ దేర్ అర్లీ టీన్స్ అని ఇచ్చున్నారు. అంటే వేరే స్టూడెంట్స్ కంటే కూడా టీనేజ్లో ఉన్న వేరే స్టూడెంట్స్ కంటే కూడా వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అని ఇచ్చున్నాడు సెకండ్ స్టేజ్ ఆఫ్ ఇన్ఫరెన్స్లో. అది ఎక్కడ ప్యాసేజ్లో మెన్షన్ చేసలేదు. లైక్ వేరే వాళ్ళు లైక్ వేరే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ లేదు, లేదంటే వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో అది ఎక్కడ మనకు పారాగ్రాఫ్లో ఇచ్చలేదు. సో యాక్చువల్గా జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఇది ట్రూ అనుకుంటాం, బట్ డెఫినెట్గా అక్కడ క్లియర్గా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు కాబట్టి మనం ఓన్లీ స్టేట్మెంట్ లేదా పారాగ్రాఫ్లో నుంచి ఇచ్చిన వాటిని మాత్రమే చూసి వీటికి ఆన్సర్ ఇవ్వాలని. సో దట్ మేక్స్ ఇట్ ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్. సో అలా లైక్ ఒక 8 క్వశ్చన్స్ ఉంటాయి టోటల్. ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇస్తారు. సో ఈ స్టేట్మెంట్కి 4 ఆప్షన్స్ ఇస్తారు, 4 క్వశ్చన్స్ ఇస్తారు. అలానే ఇంకొక స్టేట్మెంట్ పారాగ్రాఫ్ ఇచ్చి ఇంకొక 4 క్వశ్చన్స్ ఉంటాయి అన్నయ్య. సో సేమ్ ప్రాసెస్ ఎగ్జాక్ట్లీ సేమ్. బట్ ఇక్కడ ఏంటంటే మనం క్లియర్గా చదివి 1కి 2 సార్లు ఈ రౌండ్కి మనం కొంచెం ఎక్కువ టైం ఉంటుంది. లైక్ ఈచ్ క్వశ్చన్కి మనకు ఒక 80 సెకండ్స్ వరకు టైం ఉంటుంది అన్నయ్య. లైక్ వర్సెంట్కి అయితే ఒక 20 to 30 సెకండ్స్ ఉంటుంది. ఫస్ట్ రౌండ్కి అయితే ఒక 40 సెకండ్స్ ఉంటుంది. బట్ ఈ రౌండ్కి ఏంటంటే ఒక 1.5 minute 80 సెకండ్స్ వరకు ఉంటుంది అన్న టైం. సో మనం కేర్ఫుల్గా 1కి 2 సార్లు చదివి, ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి ఇమ్మీడియట్గా వచ్చిన లైక్ మనకి ఏదైతే ఫస్ట్ థాట్ వస్తుందో అది మోస్ట్లీ రాంగ్ అయి ఉంటుంది అన్నయ్య. ఎందుకంటే మనం అజ్యూమ్ చేసుకుంటాం, లైక్ మన మైండ్ ఆటోమేటిక్గా అది అజ్యూమ్ చేసుకుంటుంది. బట్ మనం ఇమ్మీడియట్గా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ స్టేట్మెంట్లు ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో అది ఉందో లేదో అనేది మాత్రం చూసుకోవాలి. సో అక్కడ ఉంటే అది కరెక్ట్, అక్కడ ఇన్సఫిషియెంట్ డేటా ఉంటే కనుక అది ప్రాబబిలిటీ ట్రూ అయి ఉంటుంది. అసలు డేటా అనేది లేకపోతే అది ఇన్సఫిషియెంట్ డేటా కిందకి మనం లైక్ చూస్ చేసుకోవాలండి. సో ఇది మనకు ఫస్ట్ పార్ట్ ఇన్ఫరెన్సెస్ ఉంటుంది. అక్కడ ఇచ్చిన దాంట్లో స్టేట్మెంట్లోంచి కన్క్లూషన్ డ్రా చేయాలి. ఆ కన్క్లూషన్ కూడా మనకున్న డేటా ఆధారంగా, ఆ స్టేట్మెంట్లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా ఆధారంగా, మనకున్న రీజనింగ్ ఆధారంగా మాత్రమే మనం చూస్ చేసుకోవాలండి. సో కన్క్లూషన్లో చెప్పాలంటే కనుక క్రిస్ప్గా చెప్పాలంటే ఇన్ఫరెన్స్ పార్ట్ గురించి. దెన్ లైక్ సెకండ్ పార్ట్ ఏముంటుందంటే ఇక్కడ రికగ్నిషన్ ఆఫ్ అసంప్షన్స్. లైక్ ఇక్కడ వాట్సన్ గ్లేసర్ టెస్ట్లో పార్ట్ బిలో రికగ్నిషన్ ఆఫ్ అసంప్షన్స్ అనే ఒక సెక్షన్ ఉంటుందండి. ఇక్కడ ఐడియా ఏంటంటే ఒక అజంప్షన్ ఇస్తారు, మనం ఆ అజంప్షన్ని గ్రాంటెడ్గా తీసేసుకుంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను, లైక్ 60 yearsకి నేను రిటైర్ అవుతాను, నేను రిటైర్ అయిన వెంటనే నాకు పెన్షన్ వస్తుంది అని నేను చెప్పాను అనుకుందాం, ఒక స్టేట్మెంట్. సో అవతల వ్యక్తి లైక్ మీరు ఎలా అది తీసుకుంటారంటే 60 years వరకు నేను బతుకుంటాను. సో ఆబ్వియస్గా ఎందుకంటే 60 years వరకు నేను బతుకుంటేనే నేను పెన్షన్ తీసుకోగలను. సో దాంట్లో ఆ స్టేట్మెంట్లో అర్థం ఉంది, నేను చెప్పలేదు బట్ మీకు అలా అర్థమైంది. సో ఇక్కడ అజంప్షన్ని అలా రికగ్నైజ్ చేసి అది సూట్ అవుతుందా ఆ స్టేట్మెంట్కి, లైక్ సూట్ అయితే హ్యావ్ అని, సూట్ కాకపోతే హ్యావ్ నాట్ బీన్ అని మనం అక్కడ మార్క్ చేయాలని లైక్ ఇచ్చిన ఆప్షన్స్లో. ఓకే, సో మిగతా సెక్షన్స్తో పోల్చుకుంటే ఈ సెక్షన్స్ కొంచెం ఈజీనే. లైక్ మనం డిస్ప్లేలో చూస్తే కొంచెం ఈజీ. సో డిస్ప్లేలో చూస్తే కనుక రికగ్నిషన్ ఆఫ్ అజంప్షన్స్. ఇన్ ద రికగ్నిషన్ ఆఫ్ అజంప్షన్స్ సెక్షన్ ఆఫ్ వాట్సన్ గ్లేసర్ టెస్ట్ యూ హ్యావ్ గివెన్ అనదర్ స్టేట్మెంట్ టు ఎగ్జామ్. లైక్ మనకు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, మనం దాన్ని ఎగ్జామిన్ చేయాలి. యు ఆర్ దెన్ గివెన్ ఎ నెంబర్ ఆఫ్ అజంప్షన్స్ అండ్ ఆస్క్ ఇఫ్ దీస్ హ్యావ్ ఆర్ హ్యావ్ నాట్ బీన్ మేడ్ ఇన్ ద స్టేట్మెంట్. లైక్ ఆ అజంప్షన్స్ స్టేట్మెంట్లో ఇచ్చారా లేదా అనేది మనం చేయాలి. లైక్ ఇచ్చింటే కనుక హ్యావ్ అని, ఇవ్వలేదంటే కనుక హ్యావ్ నాట్ అని, మేడ్ అని, లేదంటే అజంప్షన్ కొన్ని వాటిలో ఎలా ఇస్తారంటే అజంప్షన్ మేడ్ అని, అజంప్షన్ నాట్ మేడ్ అని ఇస్తారని. సో మనం ఏది ఆప్షన్ అంటే లైక్ మనం డిస్ప్లేలో చూస్తే కనుక ఎగ్జాంపుల్ ఇక్కడ మోనార్కిక్ నేషన్స్ గురించి ఇస్తున్నారు. మోనార్కిక్ నేషన్స్ దట్ ఈస్ దోస్ విత్ రాయల్ ఫ్యామిలీస్ డిఫర్ ఫ్రమ్ రిపబ్లిక్ నేషన్స్ ఇన్ సెవరల్ వేస్. An example of this difference is that citizens of monarchic nations pay more tax than citizens of republic nations. సో అది మనకి ఇచ్చే స్టేట్మెంట్ ఆ పారాగ్రాఫ్ ఉన్నాయి. సో కింద ఒక అజంప్షన్ ఇస్తాడు. సో అజంప్షన్లో ఏమని ఇచ్చాడు, రిపబ్లిక్ నేషన్స్ డూ నాట్ హ్యావ్ ఏ రాయల్ ఫ్యామిలీ అనేది ఒక అజంప్షన్ ఇచ్చాడండి. సో ఇచ్చిన తర్వాత దాని కింద 2 ఆప్షన్స్ ఇస్తారు, ఇది అజంప్షన్ మేడా, అజంప్షన్ నాట్ మేడా అని. సో ఇక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్లో రిపబ్లికన్ నేషన్స్ డూ నాట్ హ్యావ్ ఏ రాయల్ ఫ్యామిలీ అనేది ఎక్కడ లేదు. లైక్ అక్కడ మోనార్కిక్ నేషన్స్లో రాయల్ ఫ్యామిలీస్ ఉంటాయని ఉంది, కానీ రిపబ్లికన్స్లో ఉండరు అనేది ఎక్కడ లేదు. బట్ అజంప్షన్ ఏమని ఇస్తున్నాడు అంటే రిపబ్లిక్ నేషన్స్ డూ నాట్ హ్యావ్ ఏ రాయల్ ఫ్యామిలీ అని క్లియర్గా ఇస్తున్నాడు. సో ఆబ్వియస్గా అది మనం లైక్ దట్ వాస్ మేడ్ లైక్ అజంప్షన్ మేడ్, లైక్ అది మనం అనుకుంటున్నాం, అది అక్కడెక్కడ స్టేట్మెంట్ లేదు. సో
అలా లైక్ కొంచెం సింపుల్గానే ఉంటాయి ఈ పర్టికులర్ రౌండ్, సెకండ్ రౌండ్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు అజంప్షన్. దెన్ పార్ట్ సి ఉంటుందనే డిడక్షన్ రౌండ్. డిడక్షన్ రౌండ్లో ఏంటంటే మనకు ఒక ప్యాసేజ్ ఇస్తారు, అక్కడ కొన్ని కన్క్లూజన్స్ ఇస్తారు ప్యాసేజ్ కిందనే సేమ్. ఆ ప్యాసేజ్కి ఆ కన్క్లూజన్స్ సెట్ అయిందా సెట్ కాలేదా అనేది మనం లైక్ గుర్తించాలన్నయ్య. ఒకవేళ సెట్ అయితే కనుక ఫాలో అని లైక్ అంటే సెట్ అయితే కనుక ఫాలో అని అంటే ఆ స్టేట్మెంట్కి ఆ కన్క్లూజన్ ఫాలో అయింది అని. ఒకవేళ సెట్ అవ్వలేదంటే కనుక డస్ నాట్ ఫాలో అనేది మనం ఇవ్వాలన్నయ్య. లైక్ ఆ స్టేట్మెంట్కి ఆ కన్క్లూజన్ ఫాలో అవ్వలేదని అంటే వాళ్ళు ఒక ఇచ్చిన దాంట్లో నుంచి మనం కన్క్లూజన్ తీయడం లాగా. సో ఇది థర్డ్ రౌండ్. లైక్ సేమ్ లాజిక్ సెకండ్ రౌండ్లో అప్లై చేసిన లాగా అక్కడ ఏవైతే డేటా ఇచ్చింటారో దాన్ని మాత్రం మనం కంపల్సరీ ట్రూ అనుకోవాలి. ఇన్ కేస్ ఈవెన్ అది తప్పు అయింది కూడా జనరల్గా అలా ఉండదు, బట్ ఈవెన్ ఇన్ కేస్ ఒకవేళ అలా ఉన్నా కూడా కంపల్సరీ అది ట్రూగానే మనం అజ్యూమ్ చేసుకోవాలని. సో అది లైక్ అది థర్డ్ రౌండ్ ఉంటుంది. మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నాడు, దాని కింద డిడక్షన్ ఇచ్చున్నాడని. స్టేట్మెంట్ వచ్చి ఇట్ సమ్ టైమ్స్ స్నోస్ ఇన్ జనవరి, స్కూల్స్ ఆర్ ఆల్వేస్ క్లోజ్డ్ వెన్ ఇట్ స్నోస్. సో అక్కడ దేర్ ఫోర్ అని ఇచ్చి డిడక్షన్ 1 ఇచ్చాడు. సో అది కరెక్టా రాంగ్ అనేది మనం చెప్పాలి. సో డిడక్షన్ 1లో ఏమని ఇచ్చినాడు, స్కూల్స్ ఆర్ నెవర్ క్లోజ్డ్ ఆన్ డేస్ వెన్ ఇట్ ఈస్ నాట్ స్నోయింగ్ అని ఇచ్చినాడు. లైక్ జనరల్గా మనం కన్క్లూషన్ తీస్తే కనుక లైక్ ఇది ట్రూ స్టేట్మెంట్ అవుతుంది. అక్కడ ఏమని ఇచ్చినాడు, జనవరిలో కొన్నిసార్లు మంచు కురుస్తుంది, మంచు కురిచినప్పుడల్లా స్కూల్స్ క్లోజ్ చేస్తుంటాయి అని ఇచ్చున్నాడు పైన స్టేట్మెంట్లో. అండ్ డిడక్షన్ ఏం తీస్తున్నాడంటే స్కూల్స్ ఆర్ నెవర్ క్లోజ్డ్ ఆన్ డేస్ వెన్ ఇట్ ఈస్ నాట్ స్నోయింగ్ అంటే ఇన్ కేస్ ఒకవేళ మంచు కురచకపోతే స్కూల్స్ ఎప్పుడు మూయరు అని ఇచ్చినాడు. బట్ అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో ఎక్కడ అలా చెప్పలేదు. సో అందుకని ఆన్సర్ నో, ద కన్క్లూజన్ డస్ నాట్ ఫాలో. ఎందుకంటే ఆబ్వియస్గా అక్కడ స్టేట్మెంట్ ఇచ్చిన దాంట్లో ఇది ఎక్కడ పర్టికులర్గా మెన్షన్ చేస్తలేదు కనుక. అండ్ యూ కెనాట్ టెల్ ఫ్రమ్ ద స్టేట్మెంట్స్ వెదర్ ఆర్ నాట్ స్కూల్స్ ఎవర్ క్లోజ్ ఆన్ డేస్ వెన్ ఇట్ డస్ నాట్ స్నో. ఆబ్వియస్గా లైక్ కొన్నిసార్లు స్నో పడకపోయినా కూడా సెలవు ఇవ్వచ్చు, లైక్ మనం చెప్పలేము. సో డెఫినెట్గా సో ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి అది చెప్పలేం కాబట్టి వీ నీడ్ టు చూస్ సెకండ్ ఆప్షన్, దట్ ఈస్ డస్ నాట్ ఫాలో అనే ఆప్షన్ మనం టిక్ చేయాలని. సో ఇలా డిడక్షన్ క్వశ్చన్స్ ఉంటాయని. సో యాక్చువల్గా ఈ ఫస్ట్ త్రీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాట్సన్ గ్లేజర్ టెస్ట్లో దాన్ని రెడ్ మోడల్ అంటారని, RED లైక్ రెడ్ మోడల్. సో రెడ్ మోడల్ అంటే ఏంటంటే R స్టాండ్స్ ఫర్ రికగ్నైజింగ్ అజంప్షన్స్. లైక్ మనం ఇందాక ముందు చూసాము అజంప్షన్స్ని మనం రికగ్నైజ్ చేయాలి. తర్వాత సో అది రికగ్నైజింగ్ అజంప్షన్స్. తర్వాత E స్టాండ్స్ ఫర్ ఎవాల్యుయేటివ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇచ్చిన ఆర్గ్యుమెంట్ని మనం ఎవాల్యుయేట్ చేయడం. దెన్ D స్టాండ్స్ ఫర్ డిడక్షన్, మనం ఫైనల్గా డిస్కస్ చేసింది. ఇచ్చిన వాటి నుంచి డిడక్షన్ కరెక్టా రాంగ్ అనేది మనం చెప్పాలండి. సో దీన్ని రెడ్ మోడల్ అంటారు అఫీషియల్గా లైక్ వాట్సన్ గ్లేజర్ టెస్ట్లో. సో ఇవి ఫస్ట్ 3 పార్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ 2 పార్ట్స్ లైక్ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఈజీగానే ఉంటాయి. అవి ఏంటంటే పార్ట్ D వచ్చి ఇంటర్ప్రిటేషన్. సో యాక్చువల్గా దీంట్లో మనకు కొంచెం లిబర్టీ ఉంటుంది. లైక్ ఇచ్చిన దాంట్లోంచి మనం ఏది మనము ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు, లైక్ మనం ఏది ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు అనేది ఇంటర్ప్రిటేషన్లో ఉంది. బట్ ఏదైతే మనం ఇంటర్ప్రిట్ చేసుకున్నా అది కంపల్సరీ ఆ స్టేట్మెంట్లోంచే రావాలి. లైక్ మన ఓన్ నాలెడ్జ్ని బేస్ చేసుకుని అలా రాకూడదు. సో అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఇంటర్ప్రిటేషన్. ఫస్ట్ లైక్ ఎగ్జాక్ట్గా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటంటే an interpretation is an evaluation of whether a conclusion can logically flow from the ఇన్ఫర్మేషన్ ఆర్ ఎవిడెన్స్ ప్రొవైడెడ్. అంటే ఇచ్చిన స్టేట్మెంట్లో కానీ ఇచ్చిన పారాగ్రాఫ్లో కానీ మనం అనుకుంటున్నది లాజికల్గా ఫ్లో అయిందా లేదా అనేది. లైక్ డెఫినెట్గా ఇట్స్ క్వైట్ పాసిబుల్ దట్ దే ఆర్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టేట్మెంట్స్ మనం అనుకోవచ్చు. బట్ డెఫినెట్గా అవి వాటిలో ఉండకపోవచ్చు ఇచ్చిన స్టేట్మెంట్లో కానీ ఇచ్చిన పారాగ్రాఫ్లో కానీ. సో ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటంటే ఖచ్చితంగా అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లోంచి వచ్చే ఇంటర్ప్రిటేషన్ మాత్రమే మనం తీసుకోవాలండి. సో ఇదొకటి మనం ఈ రౌండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది. సో దీనికి ఏం చేయాలి అనేది నెక్స్ట్ ఇచ్చినారు. యాక్చువల్గా ఎగ్జామ్లో కూడా ఇవన్నీ మనకు క్లియర్గా అక్కడ ఇస్తారు ఇన్స్ట్రక్షన్స్లో. నేనేం సజెస్ట్ చేస్తానంటే కంపల్సరీగా అవన్నీ ఒకసారి చదవండి. లైక్ ఇవన్నీ చదివేటప్పుడు మనకేమి టైం కౌంట్ కాదండి. సో వీ నీడ్ టు కీప్ ఈవెన్ దట్ ఇన్ మైండ్. ఏవైతే అక్కడ ఇస్తారు కదా లైక్ ఇన్ఫరెన్సెస్ ఇస్తారు, వాటికి ఇంట్రడక్షన్ ఇచ్చి ఏంటి అని ఇస్తారు. సో అక్కడ ఆటోమేటిక్గా టైమర్ స్టాప్ అవుతుందని.
సో మనం నీట్గా చదివి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళవచ్చు, నో ప్రాబ్లం అంటారు. ఓకే, సో కంపల్సరీ అక్కడ క్లియర్గా చదవండి. లైక్ వాళ్ళు మీనింగ్ ఇస్తారు, లైక్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, లేదంటే ఇన్ఫరెన్స్ అంటే ఏంటి అనేది వాళ్ళు క్లియర్గా మీనింగ్ ఇస్తారు. సో 1-2 సార్లు చదివి అర్థం చేసుకొని తర్వాత మాత్రమే మూవ్ అవ్వండి. ఎప్పుడైతే మనం క్వశ్చన్ సెక్షన్స్కి మూవ్ అవుతామో ఓన్లీ అప్పుడు మాత్రమే టైమర్ మళ్ళీ ఆటోమేటిక్గా ఆన్ అవుతుందండి, స్టార్ట్ అవుతుంది, రీస్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ వచ్చి ఒక ఇండివిజువల్ ఆ స్టేట్మెంట్ యొక్క ప్రిసైజ్ మీనింగ్ అర్థం చేసుకొని దాంట్లో నుంచి లాజికల్గా ఏది కన్క్లూడ్ చేయగలడు అనేది ఇంటర్ప్రిటేషన్ సెక్షన్ అనేది. సో ఇది కొంచెం సింపుల్గానే ఉంటుంది. లైక్ మనం స్కూల్స్లో కూడా, కాలేజెస్లో, ఇంటర్మీడియట్ వరకు కూడా మనం చేసింటాం. సో మిగతా సెషన్స్తో కంపేర్ చేసుకుంటే ఇది ఈజీగానే ఉంటుంది. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఇక్కడ డిస్ప్లేలో a study of vocabulary growth in children from ages 8 months to 6 years old shows that the size of spoken vocabulary increases from 0 words at 8 months to 2562 words at the age of 6 years. అంటే వాళ్ళు కండక్ట్ చేసిన ఒక స్టడీ ప్రకారం 8 months అప్పుడు లైక్ పిల్లలు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు, అంటే 0 wordsతో స్టార్ట్ చేస్తారు. బై ద టైమ్ దర్ ఈజ్ 6 yearsకి రీచ్ అయ్యే లోపల దాదాపు వాళ్ళు 2562 words మాట్లాడగలుగుతారు అనేది స్టేట్మెంట్లో ఇచ్చిన లైక్ థీమ్ అన్నది. సో దాని కింద ఒక కన్క్లూజన్ ఇస్తాడు మనకి ఎగ్జామ్లో, సేమ్ ఇలానే ఒక కన్క్లూజన్ ఇస్తాడు. ఇక్కడ కన్క్లూజన్ చూస్తే కనుక మనకి ఏమని ఇచ్చిందంటే నన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ దిస్ స్టడీ హ్యాడ్ లర్న్డ్ టు టాక్ బై ద ఏజ్ ఆఫ్ 6 months అనేది కన్క్లూజన్లో ఇచ్చున్నాడు అని. సో ఆ కన్క్లూజన్ కింద మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కన్క్లూజన్ ఫాలోస్ అని, సెకండ్ది కన్క్లూజన్ డస్ నాట్ ఫాలో అని. సో ఏది మ్యాచ్ అయితే ఆ కన్క్లూజన్కి మనం అది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో సింపుల్, లైక్ యాక్చువల్గా ఇది చాలా సింపుల్ క్వశ్చన్. నన్ ఆఫ్ ది చిల్డ్రన్ ఇన్ ది స్టడీ హ్యాడ్ లర్న్ టు టాక్ బై ద ఏజ్ ఆఫ్ 6 months అంటే 6 months లోపల పిల్లలు 0 words మాట్లాడారు అనేది అర్థం. సో ఆబ్వియస్గా పైన ఇచ్చిన స్టేట్మెంట్లో 8 monthsకి 0 words మాట్లాడితే ఆబ్వియస్గా 6 months కూడా 0 words వరకు వచ్చిండాలి. సో అది కన్క్లూజన్లో మనం డ్రా చేయగలం కాబట్టి కన్క్లూజన్ ఫాలోస్ అనేది అక్కడ ఆన్సర్ అన్నయ్య. సో ఇలా ఒక 8 questions ఉంటాయండి, సింపుల్గానే ఉంటాయి. సో అందుకే ఈ రౌండ్ మిగతా రౌండ్స్ కంపేర్ చేసుకుంటే ఈ రౌండ్ కొంచెం సింపుల్గానే ఉంటుంది. సో ఇది 4th సెక్షన్, రౌండ్ 3లో 4th సెక్షన్. రౌండ్ 3లో లాస్ట్ సెక్షన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేది. అంటే ఒక ఆర్గ్యుమెంట్ ఇస్తాడు మనకి. సో ఇచ్చిన ఆర్గ్యుమెంట్లో లైక్ ఇచ్చిన ఆర్గ్యుమెంట్కి 2 sides ఇస్తాడు మనకి. 2 sides ఇచ్చి మనల్ని అడుగుతారు లైక్ మీరు వీక్ సైడ్, మనం అడగరు, మనం గుర్తించాలి. లైక్ ఇచ్చిన స్టేట్మెంట్ వీక్ సైడ్ ఉందా ఆర్గ్యుమెంట్కి, లేదా స్ట్రాంగ్ సైడ్ ఉందా అనేది మనం గుర్తించాలండి. సో ఇక్కడ చూస్తే కనుక లైక్ సింపుల్గా చెప్పాలంటే ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే ది ఎయిమ్ ఆఫ్ వాట్సన్ గ్లేజర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ క్వశ్చన్స్ ఈజ్ టు అసెస్ వెదర్ యూ కెన్ డిస్టింగ్విష్ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ ఫ్రమ్ వీక్ వన్స్. అంటే మనం వీక్ వన్స్ నుంచి స్ట్రాంగ్ వన్స్ని డిఫరెన్షియేట్ చేయగలం ఆర్గ్యుమెంట్స్ని లేదా అనేది ఇక్కడ మెయిన్ ఎయిమ్ అన్నది. సో ఇవి 8 questions ఉంటాయి. స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ హైలీ రిలవెంట్, రియలిస్టిక్ అండ్ ఛాలెంజ్ ద ఆర్గ్యుమెంట్ గివెన్. అంటే స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఏవైతే ఇచ్చిన స్టేట్మెంట్ని ఛాలెంజ్ చేయగలవో, ఏవైతే ఇచ్చిన స్టేట్మెంట్కి చాలా క్లోజ్గా ఉంటాయో, ఏవైతే ఇచ్చిన స్టేట్మెంట్కి చాలా రియలిస్టిక్గా ఉంటాయో వాటిని స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్గా మనం పరిగణించాలని. అండ్ ఏవైతే ఆ కేటగిరీలోకి రావో అవి ఆటోమేటిక్గా వీక్ ఆర్గ్యుమెంట్స్ అవుతాయని. సో లైక్ డెఫినెట్గా ఈ రౌండ్ కూడా సింపుల్ మిగతా రౌండ్స్తో పోల్చుకుంటే 4th and 5th rounds కొంచెం సింపుల్గానే ఉంటాయి. అండ్ ఇక్కడ లైక్ వన్ థింగ్ ఏంటంటే అన్ని రౌండ్స్కి ఈక్వల్ మార్క్స్ ఉన్నాయి. సో అది ఒక లైక్ గుడ్ థింగ్. ఇన్ కేస్ ఒకవేళ మనం లైక్ ఫస్ట్ రౌండ్లో, థర్డ్ రౌండ్లో కొంచెం లో స్కోర్ చేసినా కూడా 4th and 5th roundలో వాటిని మ్యాక్సిమం కవర్ చేయడానికి మనకు ఒక స్కోప్ ఉంటుంది ఈ థర్డ్ రౌండ్లో వాట్సన్ గ్లేజర్ టెస్ట్లో. సో ఇక్కడ మనం చూసామంటే కనుక ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు డిస్ప్లేలో. In these questions, you will be presented by a statement followed by a number of arguments which you should assume are true. So again ఇక్కడ కూడా డెఫినెట్గా అక్కడ వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్ ఇస్తారో అది కంపల్సరీగా మనం ట్రూ అనుకోవాలి, కంపల్సరీ, లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. సో అండ్ యూ మస్ట్ దెన్ డిసైడ్ వెదర్ ఈచ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ స్ట్రాంగ్ ఆర్ వీక్. ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చిన ఆర్గ్యుమెంట్కి వీకా లేదా స్ట్రాంగ్ అనేది మనం డిసైడ్ చేయాలి. అండ్ ప్రతి ఒక్క దానికి 2 options ఉంటాయి, వీక్ ఆర్గ్యుమెంట్ అని, స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అని. సో ఆర్గ్యుమెంట్ వీక్ అయితే కనుక వీక్ ఆర్గ్యుమెంట్ అని మనం చూస్ చేయాలి ఆప్షన్లో, లేదా స్ట్రాంగ్ అయితే కనుక ఇచ్చిన స్టేట్మెంట్కి స్ట్రాంగ్ అయితే స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అనేది చూస్ చేయాలని. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు, షుడ్ ద ఓటింగ్ ఏజ్ ఇన్ ద యూకే బి లోయర్ టు 16. అంటే యూకేలో, ఇంగ్లాండ్లో ఓటింగ్ ఏజ్ 16కి రెడ్యూస్ చేయాలా అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు. అండ్
ఆర్గ్యుమెంట్ ఇచ్చాడు, లైక్ అలా ఒక 4 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, 2 స్టేట్మెంట్స్ ఉంటాయి, 4 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, 4 కాబట్టి 8 క్వశ్చన్స్ అండి ఇవి కూడా. సో ఆర్గ్యుమెంట్ 1 ఏమి ఇచ్చాడంటే ఎస్ ఓటింగ్ ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ యంగ్ పీపుల్ టు ఫీల్ లైక్ అడల్ట్స్. సో యంగ్ పీపుల్కి ఓటింగ్ ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు అడల్ట్స్ లాగా ఫీల్ అవుతారు అనేది ఆర్గ్యుమెంట్ చెప్తుంది. బట్ యాక్చువల్గా చూసామంటే మనం ఇది చాలా వీక్గా, లైక్ స్టేట్మెంట్కి చాలా వీక్గా కనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా అది ఉండకూడదు, లైక్ రీజన్ ఓటింగ్ ప్రొవైడ్ చేయడానికి రీజన్ అది ఉండదు ఎక్కడో ఉండదు కూడా. సో డెఫినెట్గా అది చాలా వీక్ స్టేట్మెంట్ కాబట్టి దిస్ వుడ్ బి ఎ ప్రాపర్ రీజన్, దిస్ వుడ్ బి ఎ పూర్ రీజన్ ఫర్ లోయరింగ్ ద ఓటింగ్ ఏజ్. సో డెఫినెట్గా ఆర్గ్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ అయ్యే ఉంటాయి, బట్ అవి వీక్గా స్ట్రాంగ్ అనేది మనం అనలైజ్ చేయాలండి ఈ సెక్షన్లో. సో అండ్ సెకండ్ ఆర్గ్యుమెంట్ కూడా ఇక్కడ మనకు ఉంది ఎగ్జాంపుల్లో, ఎస్ యంగ్ పీపుల్ విల్ బీ ఎఫెక్టెడ్ ఇన్ ద ఫ్యూచర్ బై డెసిషన్స్ మేడ్ టుడే. సో డెఫినెట్గా ఇది చాలా స్ట్రాంగ్గా దాన్ని ఛాలెంజ్ చేసే ఒక ఆప్షన్ లాగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు లైక్ పొలిటీషియన్స్ కానీ పార్టీ కానీ ఏ డెసిషన్స్ అయితే తీసుకుంటాయో అవి రేపు నెక్స్ట్ జనరేషన్ ఎఫెక్ట్ చేస్తాయి. సో దానివల్ల ఓటింగ్ ఏజ్ని రెడ్యూస్ చేస్తే వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చినట్లు ఉంటుంది, లైక్ వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చి వాళ్ళని ఎంపవర్ చేసినట్లు ఉంటుంది అనేది ఇక్కడ ఆర్గ్యుమెంట్ యొక్క థీమ్. సో డెఫినెట్గా అది స్టేట్మెంట్కి మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే లైక్ అది ఒక రీజన్ లాగా ఉంది. లైక్ ఆర్గ్యుమెంట్ 2 వచ్చి స్టేట్మెంట్కి ఛాలెంజింగ్ విసిస్తుంది కాబట్టి డెఫినెట్గా అది ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. సో ఇలా 5th సెక్షన్ ఉంటుందండి. ఇది దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు వాట్సన్ డెజర్ట్ టెస్ట్ అని. లైక్ ఫైనల్లీ ఐ నీడ్ టు ఎండ్ విత్ లైక్ కోట్ దట్ వాస్ స్టేటెడ్ బై వాట్సన్ అండ్ గ్లేజర్ దెమ్సెల్వ్స్. వాళ్ళు ఏమో స్టేట్ చేశారంటే క్రిటికల్ థింకింగ్ ఇంప్రూవ్స్ ఓన్లీ విత్ ప్రాక్టీస్. సో దిస్ ఈజ్ వాట్ they themselves have like quoted. Like వాట్సన్ గ్లేజర్ టెస్ట్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు, లైక్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్ సమ్వేర్ ఇన్ 1920s. సో అప్పుడు వాళ్ళు చెప్పారు దిస్ విల్ బీ లైక్ క్రిటికల్ థింకింగ్, ఎందుకంటే ఈ మొత్తం వాట్సన్ గ్లేజర్ రౌండ్ అంతా క్రిటికల్ థింకింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, లైక్ దాని చుట్టూరు తిరుగుతుంది. లైక్ వెన్ ఇట్ కమ్స్ టు అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, ఆర్గ్యుమెంట్ బేస్డ్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా క్రిటికల్ థింకింగ్ మీదే బేస్డ్ అయి ఉంటాయండి. సో క్రిటికల్ థింకింగ్ మనం ఇంప్రూవ్ అవ్వాలంటే ఓన్లీ పాసిబుల్ వే ఇస్ దట్ వీ నీడ్ టు ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్. మనకి యూట్యూబ్లో కానీ లేదంటే గూగుల్లో కానీ క్రోమ్లో కానీ చాలా నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్ట్ ఉన్నాయి. లైక్ I won't say that the questions will be repeated. Definitely it's not possible to repeat the questions, but yes, it's quite possible that we will get some sort of basic idea. So elanti క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎంత మనం వీటిలో చూసామంటే, లైక్ మనం ఇక్కడ చూసామంటే మనకు ఒక ఐడియా వస్తుంది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎన్ని క్వశ్చన్స్ డిఫికల్టీ మోడ్లో అడుగుతున్నారు, ఎన్ని క్వశ్చన్స్ మోడరేట్ మోడ్లో అడుగుతున్నారు, ఎన్ని క్వశ్చన్స్ ఈజీ మోడ్లో అడుగుతున్నారు అనేది ఒక పర్టికులర్ ఐడియా వచ్చేస్తుందండి. మనం కనుక ఒక 10-15 ప్రాక్టీస్ టెస్ట్లు చేసామంటే కనుక మనకు ఖచ్చితంగా ఈ ఐడియా వస్తుంది. సో డెఫినెట్లీ ఆన్ దట్ నోట్ వీ నీడ్ టు ప్రాక్టీస్. సో ఇవి 1 డేలో కంప్లీట్ అవుతాయని. ఇవన్నీ తర్వాత ఇన్ కేస్ మనం ఇది క్వాలిఫై అయితే కనుక దెన్ మనకి సో ఈ 3 రౌండ్స్లో దాదాపు మనకి అమెజాన్ కాబట్టి 80% పైన మనకి స్కోర్ రావాలండి. యాక్చువల్గా వాళ్ళు వాళ్ళు అమెజాన్ 75% కట్ ఆఫ్ పెడుతుంది. బట్ ఏంటంటే 75 to 80% వచ్చిన వాళ్ళని లైక్ వాళ్ళని కన్సిడర్ చేసి పక్కన పెడుతుంది అంతే. వాళ్ళని పిలిచదు, ఇమీడియట్గా ఇంటర్వ్యూకి పిలవదు. ఓకే, సో లైక్ నాకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో కొందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి నేను లైక్ ఈ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఎవరికైతే ఈ 75 to 80% అవుతుందో స్కోరు, వాళ్ళని కన్సిడర్ చేసి పక్కన పెడతారు. ఎవరికైతే 80% అండ్ అబవ్ వస్తుందో వాళ్ళని ఇమీడియట్గా ఇంటర్వ్యూకి పిలుస్తారు. లైక్ విత్ ఇన్ డేస్ దానివల్లే లైక్ చాలామందికి ఇంటర్వ్యూ ఎందుకు టైం టేకింగ్ లైక్ థింగ్ అంటే మేబీ దే ఆర్ ఇన్ దట్ రేంజ్, లైక్ 75 to 80% వాళ్ళు స్కోర్ చేసిండొచ్చు. అందువల్ల వాళ్ళ ఇంటర్వ్యూ మేబీ ఒక 1 month తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు వాళ్ళని లైక్ ఇంటర్వ్యూ కాల్ తీసుకుంటారు. సో అది ఒక రీజన్, లైక్ ఇంటర్వ్యూ ఎందుకు లేదు. చాలామంది కామెంట్స్లో కూడా అడుగుతున్నారు. లైక్ ఫస్ట్లీ ఐ నీడ్ టు అపోలజైజ్ టు ఆల్ దోస్. I received almost 50 to 60 calls on it, but I am not able to respond to all those calls.
సో ఐ ట్రై టు రెస్పాండ్ ఇన్ యూట్యూబ్ యాజ్ మ్యాక్సిమం యాజ్ పాసిబుల్, బట్ నేను రెస్పాండ్ అవ్వలేకపోయాను. ఎందుకంటే నేను చెప్పాను లైక్ ఐ విల్ టేక్ అ ఇంటర్వ్యూ కాల్ విత్ విధే అన్నయ్య అని. లైక్ చాలామంది అడుగుతున్నారు, నేను లైక్ 10 days అయింది, ఫస్ట్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 కంప్లీట్ అయ్యి తర్వాత నాకు ఇంటర్వ్యూ కాల్ లెటర్ రాలేదు. సో లైక్ జనరల్గా 15 days తర్వాత కూడా ఇంటర్వ్యూ కాల్ లెటర్ రాలేదంటే ఎయిదర్ మీరు కన్సిడరేషన్లో ఉండాలి లేదా మీరు ఫెయిల్ అయ్యి ఉండాలి. యాక్చువల్గా అమెజాన్లో గుడ్ థింగ్ ఏంటంటే అనే లైక్ ఇన్ కేసు ఒకవేళ ఫెయిల్ అయితే కనుక ఇమ్మీడియట్ 90% ఆఫ్ ద పీపుల్కి ఇమ్మీడియట్ రిగ్రెట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 23rd September మార్నింగ్ నేను ఎగ్జామ్ రాశాను 8:30 అరౌండ్. 10:30 కల్లా నాకు మళ్ళీ ఇంటర్వ్యూ లెటర్ కూడా మెయిల్ కూడా వచ్చింది. సో అంటే ఇమ్మీడియట్గా ఎలా అయితే ఫెయిల్ అయితే ఇమ్మీడియట్ రిగ్రెట్ నోటిఫికేషన్ వస్తుందో, పాస్ అయితే కూడా లైక్ ఎక్కువ స్కోర్తో పాస్ అయితే కూడా ఇమ్మీడియట్ అలా నోటిఫికేషన్ వస్తుంది. అంటే చాలా మంది సీనియర్ చెప్పిన దాని ప్రకారం అయితే దిస్ ఇస్ ద ప్రాసెస్. అక్కడ ఉన్న హెచ్ఆర్ డిపార్ట్మెంట్ చెప్పేది కూడా జనరల్గా 75 to 80% వస్తే కనుక వాళ్ళని కన్సిడర్ చేసి పక్కన పెడతారు. 80% అండ్ అబోవ్ వస్తే కనుక ఇమ్మీడియట్గా వాళ్ళని లైక్ ఇంటర్వ్యూకి పిలుస్తారు అనేది. రైట్, చూసారు కదా. సో ఇంత క్లియర్గా మనకి ఏ వీడియోలో కూడా ఉండదనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రైట్, సో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మనం క్లియర్గా ఒకసారి డిస్కస్ చేస్తాం కదా ఇదే వీడియోలో. సో రైట్, సో ఫస్ట్ అయితే 1, 2, 3 రౌండ్స్ అయితే మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ చూసుకుంటే మనకి మేనేజర్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్ చాలా ఇంపార్టెంట్ గైస్. సో ఇందులోని ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్కి మనం ఎలా ఆన్సర్స్ చేయాలి అన్నది కూడా క్లియర్గా అయితే తెలుసుకుందాం అది నెక్స్ట్ వీడియోలో. సో ఆ వీడియో మీకు తొందరగా కావాలంటే కింద అయితే కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. ఓకే, వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ షేర్ అయితే చేసి Part 2తో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ విధేయ్, యు వాచింగ్ వి ద టెకీ ఛానల్ గైస్. బై బాయ్.